పరిశుద్ధ గ్రంథంలో లూకా రాసిన సువార్త ప్రెజ్లో 24వ అధ్యాయము. ప్రెజ్లో 24వ అధ్యాయము. లూకా రాసిన సువార్త 24వ అధ్యాయం 29వ వచనం చదువుతున్నాం. వారు సాయంకాలము కావచ్చినది, ప్రొద్దు కృంగినది, మాతో కూడా ఉండమని చెప్పి ఆయనను బలవంతం చేసిరి గనుక ఆయన వారితో కూడా ఉండుటకు లోపలికి వెళ్ళాను. ప్రజలా విలియాం, దీన్ని కొంచెం సరిచేయండి రా. ఎవరో ఇక్కడికి వచ్చినారు, వాయిస్ని కొంచెం సరిచేయండి. కొంచెము దీని గురించి నేర్చుకుని రా. మీకు ఎంత రిక్వెస్ట్ చేసి చెబుతున్నాను, ఇంత ఖరీదైన కొనుక్కొని దీన్ని సరిగా వాడలేదు, చాలా బాధగా ఉంది. అందరికీ చెబుతున్నాను, నేను చాలా విలువైనవి కొనుక్కున్నాం, దీన్ని వాడటం నేర్చుకోవటం. ఎందుకు కొన్నానని నాకు బాధగా ఉంది. 2,50,000 పెట్టి కొన్నాం దాన్ని. ఆ రోజు చెప్పాడు, మీకు వాడటం చేత కాకపోతే కొనుక్కోవటం వేస్ట్ అని. మీరు నేర్చుకుంటారు చక్కగా. ప్రెజ్లో కనీసం దాని మీద కూర్చొని సమావేశం వేసుకొని మీరు అట్లా చూసే పిల్లలు ఎట్లా చేద్దాం దీని గురించి నేర్చుకొని కూర్చొని అక్కడ తెలియని వాళ్ళ దగ్గర తెలుసుకోవటం కరెక్ట్. ఏం చెప్పాలి వాటి గురించి? మేము 2,50,000 పెట్టి క్వాలిటీది కొనుక్కున్నాను, పెట్టుకోవడం చేత కాకపోతే అది నేర్చుకోవాలి. దాన్ని చక్కగా వాయిస్ కూడా లేకుండా ఏం లేకుండా మాట్లాడితేనే మీ అందరికీ బాధగా ఉంది. మాట్లాడినప్పుడే ఏం అర్థం కావట్లేదు. ప్రెజ్లో హల్లెలూయా. ప్రెజ్లో హల్లెలూయా. కృప కలుగునుగాక. ప్రెజ్లో హల్లెలూయా. కృప కలుగునుగాక. ప్రెజ్లో లూకా రాసిన సువార్త 24వ అధ్యాయం 29వ వచనం చదువుతున్నాం. వారు సాయంకాలము కావచ్చినది, ప్రొద్దు కుంగినది, మాతో కూడా ఉండమని చెప్పి ఆయనను బలవంతము చేసిరి గనుక ఆయన వారితో కూడా ఉండుటకు లోపలికి వెళ్ళెను. ఆయన వారితో కూడా భోజనమునకు కూర్చున్నప్పుడు ఒక రొట్టెను పట్టుకొని స్తోత్రము చేసి దాన్ని విరిసి వారికి పంచిపెట్టగా వారి కన్నులు తెరవబడి ఆయనను గుర్తుపట్టిరి. అంతటా ఆయన వారికి అదృశ్యుడాయెను.
అప్పుడు వారు ఆయన త్రోవలో మనతో మాట్లాడుచు లేఖనములను మనకు బోధపరచుచున్నప్పుడు మన హృదయములు మనలో మండుచుండలేదా అని ఒకనితో ఒకడు చెప్పుకునేది. 44వ వచనం. అంతటా ఆయన మోషే ధర్మశాస్త్రములోను ప్రవక్తల గ్రంథములలోను కీర్తనల్లోను నన్ను గూర్చి వ్రాయబడినవన్నీ నెరవేరవలనని నేను మీ వద్ద ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరినవని వారితో చెప్పాను. అప్పుడు వారు లేఖనములు గ్రహించున్నట్లుగా ఆయన వారి మనస్సును తెరిచి క్రీస్తు శ్రమపడి 3వ దినమున మృతుల్లో నుండి లేచుననియు యెరూషలేము మొదలుకొని సమస్త జనములో ఆయన పేరట మారు మనసు పాపక్షమాపణయు ప్రకటింపబడుననియు వ్రాయబడి ఉన్నది. ఈ సంగతులకు మీరే సాక్షులు. దేవుడి ఈ మాటలు మన కొరకు దీవించుగాక. అందరికి వచ్చిందాం. ప్రభునామమునకు మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. కృప కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. పెద్ద చేద్దాం. హల్లెలూయా. కృప కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దీన్ని కొంచెము అది కూడా కొంచెం ఇది ఎక్కువ లైట్గానైనా కొంచెం మృదువుగా చూడండి, కొంచెం గట్టిగా పట్టుకుంటుంది వాయిస్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కృప కలుగును గాక. ఒకసారి మీరు ఆపరేట్ చేసేవాళ్ళు ప్లీజ్ వినండి. జాన్ సమయాలకు ఫోన్ చేసి దీన్ని ఎలా ఆపరేట్ చేయాలో ఒకసారి మీరు లైవ్ పెట్టుకొని ఆ దగ్గర కూర్చోబెట్టుకొని కూర్చొని లైవ్లో చూడండి. అన్న చెప్తాడు. వింటున్నారా? దీన్ని ఆపరేట్ చేసేవాళ్ళు పిల్లలు జాన్ సమయల్ గారికి ఫోన్ చేసి ఎట్లా దీన్ని ఆపరేట్ చేయాలి ఒక కూర్చొని నేర్చుకోండి, తప్పేం కాదు. విలువైన సమయమును ఎట్లా పడితే అట్లా పెట్టకూడదు. సమయం పోయింది రాదు. మనము నేర్చుకోవాలి. నేర్చుకోకుండా ఎవడికి ఏమి రాదు. ప్రతిదీ నేర్చుకోవాలి. ఎట్టబడితే అట్ట పెట్టుకునేవి కావు. నేర్చుకోకే మన జీవితాలు ఎట్ట అవుద్ది. లేఖనాలైనంతే. ఏదైనా సరిగా నేర్చుకోకపోతే మన బ్రతుకులు సరిగా ఉండవు. నేర్చుకొని ప్రయోజకులు కండయ్య. కోటాలకు వెళ్తున్నారు. కోటాలకు వెళ్ళినప్పుడు ఎంత చక్కగా ఆపరేట్ వాళ్ళు చేస్తూ ఉంటారు అక్కడ. వాళ్ళు నేర్చుకొని ఏదో ఒకటి తిప్పడం అయితే ఎట్లా అవుతుంది? 10,000 రూపాయలు
యాంపుల్ వేరు తిప్పినట్టు తిప్పేదా ఇది? ప్రజలో హల్లెలూయా. ప్రభునామమునకు మహిమ కలుగును గాక. ప్రైజ్లో హల్లెలూయా. ఒక చిన్న ఆలోచనలు మీరోజు చెప్పి నేను పంపించాలనుకుంటున్నాను. ప్రైజ్లో ఏమా అదు ప్రైజ్లో హల్లెలూయా. ప్రైజ్లో హల్లెలూయా. ప్రైజ్లో హల్లెలూయా. కృప కలుగును గాక. లేతనా మైకి పెట్టుకోనా? ప్రైజ్లో హల్లెలూయా. లూకా రాసిన సువార్త దైవం ఎప్పుడు రంగం మీద ఉండేది. మనం అందరం కూడా ప్రార్థనాపూర్వంగా ఇక్కడికి వచ్చి దేవుని సన్నిధానంలో చక్కగా ఉంటేనే దైవ పనులు జరుగుతాయి. దైవ కార్యాలు ఇక్కడ జరగడానికి అందరూ సపోర్ట్ ఉండాలి. ఒక్కరి సపోర్ట్తో ఇక్కడ అందరూ సపోర్ట్గా ఉండాలి, ప్రార్థనాపూర్వకంగా ఉండాలి. ఏ చిన్న అవకాశం దొరికినా దెయ్యం మనం గలిబిలి చేస్తుంది. దెయ్యానికి ఎక్కడ మనం అవకాశం ఇవ్వకూడదు. కాల ప్రవక్త ఒక మెసేజ్ చెప్పాడు. ఆ మెసేజ్ పేరు ఏంటంటే కృప కలుగునుగాక. 1964 సంవత్సరంలో ఈ మెసేజ్ని ఆయన చెప్పాడు. వారి కన్నులు తెరవబడినప్పుడు వారు ఆయన్ను గుర్తించరి అని ఒక మెసేజ్ చెప్పాడు ప్రవక్త. వారి కన్నులు తెరవబడినప్పుడు వారు ఆయనను గుర్తించరి అనే
ఒక ప్రసంగం చేశారు. ఒక చిన్న ఈ టైటిల్ మీద నేను కొద్ది నిమిషాలు మీతో మాట్లాడాలనుకుంటున్నాం. ప్రభు మనం దీవించును గాక. ప్రైజ్ లా. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో యేసు ప్రభు వారి గురించి మొదటి రాకడలో ఒక గొప్ప గలిబిలి ఉండేది ఒకటి. నువ్వెవరివి, నువ్వెవరు అసలు అనే ఒక ప్రశ్న పెద్ద పెద్ద బోధకుల మధ్య తలెత్తింది. పెద్ద బోధకులు ఆయన దగ్గరకు వచ్చి చేసిన ప్రశ్న ఏంటంటే, నువ్వెవరివి అనే దాన్ని అడిగారు. వారికి ఒక గలిబిలి, వాళ్ళ జీవితము, వాళ్ళు ఆ టైంలో ఎలా ఉందంటే పెద్ద సంఘాలన్నీ కూడా చాలా గలిబిలితో ఉన్నాయి. వారు ఎక్కడికి వెళ్ళినా ఇదే మాట్లాడుకుంటున్నారు, ఈయన ఎవరు? ఇదే ప్రశ్న యేసు ప్రభు వారు శిష్యులను కూడా అడుగుతాడు. జనులు నన్ను గురించి ఏమని చెప్పుకుంటున్నారు అని ప్రశ్నిస్తాడు. ఆల్రెడీ ఆయన గురించి అనేక మందికి, పెద్ద పెద్ద మత నాయకులు, బోధకులు, పండితులకి ప్రశ్న ఏంటంటే ఈయన ఎవరు అనే ప్రశ్న. ఆ సమయంలో యేసు ప్రభు వారు వారికి చెప్పిన సమాధానం ఏంటంటే, చాలా చక్కని సమాధానం చెప్పాడు ఆయన. మీరందరూ నన్ను గురించి అభ్యంతర పడుతున్నారు. నా యొక్క పుట్టుక గురించి అభ్యంతరం మీకుంది, తర్వాత నేను ఎవరనేది మీకు అభ్యంతరం ఉంది. ఆయన జన్మించిన విధానము, ఆయన ఎంచుకున్న విధానము చూస్తే ఆ కాలంలో ఉన్న మత నాయకులకి సరిపోలా, వాళ్ళ హోదాకు సరిపోలేదు, వాళ్ళు నేర్చుకున్న దానికి సరిపోలా. వారు అప్పటికే డెవలప్ అయి ఉన్నవారు, ఆ డెవలప్ అయిన స్థితికి సరిపోలేదు. ఆ కారణం చేత వారందరూ ప్రశ్నగానే చూస్తున్నారు, ఈయన ఎవరు, ఈయన ఎవరు అనే దాని ప్రశ్న. అప్పుడు ప్రభువారు ఒక మాట చెప్తారు, మనందరికీ తెలిసిన వాక్యం అది. ఆయన ఏమన్నాడంటే సువార్తల్లో, లేఖనములను పరిశోధన చేయండి, లేఖనములు నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నవి. మరొకసారి, లేఖనములను పరిశోధన చేయండి, లేఖనాలు నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నవి. మరొకసారి, నేను ఎవరో మీకు అర్థం కావాలి అంటే లేఖనాలను పరిశోధన చేయండి, లేఖనములు నన్ను గురించి సాక్ష్యము ఇచ్చుచున్నవి. అప్పుడు ప్రవక్త ఒక మాట అంటాడు ఈ మెసేజ్లో. ఏమంటాడంటే, 2000 సంవత్సరముల క్రితము యేసు ప్రభు వారు చెప్పిన మాట అది. తనను గూర్చి 2000 సంవత్సరాల క్రితం మొదటి రాకడలో ప్రూవ్ చేసుకోవడానికి, రుజువు చేసుకోవడానికి ఆయన చెప్పిన మాట. అట్లయితే ఇప్పుడు ఈ 2000 సంవత్సరాల తర్వాత ఈ రెండవ రాకడ సమయంలో ఇప్పుడు ఆయన స్థితి ఏంటి? తనను తాను ఏ రీతిగా ఆయన రుజువు చేసుకుంటున్నాడు. ఇప్పుడు ఒకవేళ ఈ 2000 సంవత్సరాల తర్వాత ఇప్పుడున్న యేసు ప్రభు వారిని చూడాలంటే చూసే విధానం ఏంటి? ఈ మాట అర్థమైందా? ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఆ కాలంలో ఉన్న వారిని ఆయన ఏమన్నాడంటే, మీరు నన్ను చూడాలనుకుంటే లేఖనాలు చూడండి, లేఖనములు నన్ను గురించి సాక్ష్యం ఇస్తున్నాయి అన్నాడా? కృప కలుగునుగాక. ఇప్పుడు కొంచెం మనం లోపలికి వెళ్దామా? ప్రైజ్ ది లార్డ్. కృప కలుగునుగాక. ఆమేన్. ఇప్పుడు యేసు ప్రభు వారు కీ పాయింట్ ఏమి ఇచ్చాడంటే, లేఖనాలను పరిశోధన చేయండి, లేఖనములు నన్ను గురించి సాక్ష్యము ఇచ్చుచున్నవి.
అవునా? లేఖనములు పరిశోధన చేయండి. లేఖనములు నన్ను గురించి సాక్ష్యము ఇచ్చుచున్నవి. ఈ రోజున రెండవ రాకడ గురించి మనము ఒక ఎత్తబాటు గురించి ఆలోచన సభ కలిగి ఉన్నాం. అయ్యా ఇక్కడ ఉన్నారా? ప్రైజ్ ది లార్డ్. రెండవ రాకడ, ఈ రెండవ రాకడ విధానంలో ఒక ఎత్తబడే ప్రాసెస్ గురించి మనం ఈ సమయంలో భూమి మీద ఉన్నాం. 2000 సంవత్సరాల క్రితం ఇదే భూమి మీద యేసు ప్రభువారు దేవాతి దేవుడు మానవ శరీరం ధరించి తన లేఖనముల ద్వారా భూమి మీద జీవించాడు. అదే దేవుడు ఇప్పుడు కూడా లేఖనముల ద్వారానే జీవిస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. కృప కలుగునుగాక. ప్రవక్త ఒక మాట అంటాడు, శాస్త్రులు పరిసయ్యులంట, మాకు ఆత్మస్వరూపిగా ఉన్న దేవుడు తెలుసు, మేము ఎప్పుడైనా నమ్ముతాం. మరొకసారి, ఆత్మస్వరూపుగా ఉన్న దేవుణ్ణి మేము నమ్ముతాం. ఎందుకంటే ఆయన ధర్మశాస్త్రంలో ఉన్నాడు. ధర్మశాస్త్రం ఇలా చెబుతుంది, ఆత్మస్వరూపుగా ఉన్న దేవుణ్ణి మేము నమ్ముతాం, ఆయన వాక్యమై ఉన్నాడని. వారు ఆ కాలంలో ఉన్న శాస్త్రులు పరిసయ్యులు ఏ యేసును చూడలేకపోయారంటే, మేము ఆత్మ సంబంధమైన యేసును చూస్తాం, అంటే దేవుణ్ణి చూస్తాం, కానీ శరీరము ధరించిన దేవుణ్ణి చూడలేకపోయారన్నాడు. మరొకసారి, శరీరము ధరించిన దేవుణ్ణి చూడలేకపోయారు. ఈ మాట అర్థమైందమ్మా? ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ఇప్పుడు వాక్యము శరీరము ధరించి భూమి మీద నడుస్తూ ఉన్నది. ఆ నడుచుచున్న వాక్యం అన్నది నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న వాక్యం. అది ఇప్పుడు ఏం చేస్తుందంటే అది నడుస్తుంది. ప్రైజ్ ది లార్డ్. ఏం చేస్తుంది? నడుస్తుంది. కృప కలుగునుగాక. ఎలా ఉంది? నడుస్తుంది. ప్రైజ్ ది లార్డ్. కృప కలుగునుగాక. వాక్యము నడుస్తుంది. వాక్యము నడుస్తూ ఉన్నది. కృప కలుగునుగాక. హల్లెలూయా. సంగమా, ఆత్మీయంగా మనము ఎదగాలి అంటే లేఖనములతో మనకు బంధం ఉండాలి. ఎంతమంది లేఖనాలు చదువుతున్నారు, లేఖనాలు వింటున్నారు? ఎంతమంది లేఖనాలు చదువుతున్నారు, లేఖనాలను ఒకవేళ చదవటం రాకపోతే వాయిస్ వింటున్నారు? చదవలేని వారు ఏం చేయాలంటే వాయిస్ వినాలి. కనీసం మీకు చదువు రాదా? వాయిస్ అన్న వినాలి. అసలు ఏం చేయటం లేదంటే ఇక నేనేం మాట్లాడలేను దానికి. అయ్యా, ఇది ఆత్మ సంబంధంగా మనం కూడుకుంటున్నాం. మీరెక్కడో పుట్టారు, నేను ఎక్కడో పుట్టాను. ఈరోజు మనం అందరూ ఇక్కడ కూర్చొని వాక్యం వింటున్నామంటే అది ఆత్మీయ బంధం. పరలోక రాజ్యంలో కులాలు ఉండవు, పరలోక రాజ్యంలో ప్రాంతాలు ఉండవు, పరలోక రాజ్యంలో ధనికులు పేదవారు అక్కడ ఉండరు. అక్కడ ఆత్మ సంబంధులు అక్కడ ఉంటారు. లేఖనములను నమ్మిన వారు అక్కడ ఉంటారు. ప్రైజ్ ది లార్డ్. కృప కలుగునుగాక. అంటే ఇప్పుడు మీకు లేఖనాలతో బంధం ఉండాలి. లేఖనం అనగా దేవుని వాక్యం. లేఖనముతో మీకు బంధం ఉండాలి. వినే చెవి ఉండాలి, చూసే కన్ను ఉండాలి. సార్, దీంతో ప్రతిరోజు మీకు బంధం ఉండాలి. ప్రతిరోజు మీకు బంధం ఉండాలి. ఆత్మీయంగా నేను మాట్లాడుతున్నా. ఒకవేళ మీ ఆత్మీయ అవసరతతో ఇక్కడికి వచ్చినట్లయితే ఇది ఆత్మీయ హాస్పిటల్. ఆత్మీయంగా ఒక కాపురున్నాడు, ఆత్మ సంబంధమైన విషయాలు ఆయన చెప్తాడు. ఆయనతో మరి నేను కలుసుకుంటే ఆత్మ సంబంధమైన మాటలు మాట్లాడచ్చు అనే ఆలోచనతో ఇక్కడికి వచ్చినట్లయితే ఖచ్చితంగా ఇక్కడ మాట్లాడేది ఆత్మీయ విషయాలే.
మీ వ్యక్తిగత విషయాలు ఇక్కడ మాట్లాడబడవు. మీ వ్యక్తిగత విషయాలు ఇక్కడ చర్చించబడదు. మీ వ్యక్తిగత విషయాలతో మాకు అసలు సంబంధాలు ఉండవు. దానికి మీరే కారకులు, మీరే జవాబుదారులు. కాబట్టి ఇక్కడ ఆత్మీయ విషయాలు ఉన్నాయి. ఎలా? ఆత్మీయ విషయాలు ఉన్నాయి. ఈ ఆత్మీయ విషయాలను నేర్చుకోవడానికి ఇక్కడికి రావాలి. ఆత్మీయ విషయాలలో నేను మీకు జవాబుదారిని. 2 తీర్పులు ఉండే నాకు. ఒకటి నా గురించి, 2 మీ గురించి కూడా చెప్పాలి. ఒకటి నా గురించి చెప్పాలి, 2వది మీ గురించి కూడా చెప్పాలి. అవునా కదా? ఏ విషయంలో? ఆత్మ సంబంధమైన విషయాలు నేను చెప్పినవన్నీ చెప్పావా? దీని మీద ఆధారపడి పరలోక రాజ్యం మీకు ఉండుద్ది. ఇప్పుడు పరలోక రాజ్యానికి ఎలా వెళ్తాము? లేఖనములను శాత పట్టుకుని వెళ్తాం. అయ్యా, ఈ మాట అర్థమైందా? పరలోక రాజ్యానికి లేఖనాలను చేత పట్టుకుని వెళ్తాం. ఊరికాయన ఇట్లా రాగానే ఇట్లా వెళ్తాం. పాపం ఎంట మెసేజ్లు నేను కూడా చేరాను, మరి పరలోక రాజ్యానికి వాళ్ళతో పాటు నేను కూడా వెళ్తానని అది కాదు. అయ్యా, ప్రైజ్ ది లార్డ్. ప్రవక్త ఒక మాట అంటారు, చాలాసార్లు మాట్లాడుకున్నాం. యేసు ప్రభు వారు ఎక్కడ ఉంటాడంటే ఆయన గురించి ఎవరు మాట్లాడుకుంటే అక్కడ ఉంటాడన్నాడు. ఆయన వచ్చే విధానం అన్నాడు. ఆయన గురించి మాట్లాడుతూ ఉంటే అప్పుడు ఆయన అక్కడికి వస్తున్నాడు అన్నాడు. ఇంకొక మాట కూడా అంటాడు ఈ మెసేజ్లో, అసలు మీరు ఎక్కువగా ఆయన గురించే మాట్లాడండి అంటాడు. ఎట్లా? ఎక్కువగా ఆయన గురించే మాట్లాడు, తక్కువగా కాదు, ఎక్కువగా ఆయన గురించే మాట్లాడు. అది ఇప్పుడు నీకు అవసరమై ఉన్నది అన్నాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. ఎక్కువగా ఆయన గురించే మాట్లాడు, అది ఇప్పుడు నీకు అవసరమై ఉందన్నాడు ఆయన. ఇప్పుడు ఎలా? అసలు నీకు మాట్లాడటమే ఆయన గురించి నీ మనసులో లేకపోతే ఆయనతో నీకు బంధం ఎలా? ఆయనతో చాలామందికి ఆయనతో మాట్లాడటం చేత కదా ప్రార్థన. చాలామందికి ప్రార్థన కూడా రావట్లేదు, ప్రార్థన చేత కావట్లేదు. అంటే యేసు ప్రభు వారితో మాట్లాడట్లేదు అంటే అర్థం ఏంది? పరిశుద్ధత లేదు అని అర్థం, జీవితం లేదని అర్థం. పరలోక రాజ్యానికి వెళ్ళటానికి ఆయనతో మాట్లాడే శక్తి కానీ అర్హత కానీ లేదని అర్థం. ప్రార్థన కూడా రావటం లేదంటే, ప్రార్థన శాత కావట్లేదంటే ఒకే ఒక మాట నేను చెప్పనా, అసలు నీకు పరిశుద్ధాత్మ లేదు. నువ్వు పరిశుద్ధాత్మ చేత నింపబడలా. ప్రార్థన రావటం లేదు, ప్రార్థన శాత కావటం లేదు, ప్రార్థన అంటే నాకు అసలు ఇష్టం అంటలేదు అంటే దాని అర్థం ఏంటి? నువ్వు దేవుడు బిడ్డవు ఇంకా కాలా, ముద్రించబడలా, పరిశుద్ధాత్మ చేత నింపబడలా, పరలోక రాజ్యానికి సంబంధించిన విషయాల గురించి నీకు ఆలోచననే లేదు. ఈజీగా చెప్పచ్చు నువ్వు పరలోక రాజ్యానికి వెళ్ళటం లేదని. కేవలం సంఘ సభ్యుడివే, నిజమయ్యా, అది నిజమైనది. కేవలం సంఘ సభ్యుడివే. అలాగైతే మరి పరలోక రాజ్యం మీకు ఎలా వస్తుంది? ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఇప్పుడు మనము పరిశుద్ధాత్మను పొంది లేఖనములను చూసేవారిగా రావాలి. ఏమా, ఎట్లా ఉండాలి? లేఖనాలు చూసేవారిగా రావాలి, లేఖనాలు వినేవారిగా రావాలి. ప్రైజ్ ది లార్డ్. కృప కలుగునుగాక. ప్రభువైన యేసుక్రీస్తు వారు అసలు బహిరంగంగా ఆయన ప్రకటన చేశాడు. ఏమని చేశాడంటే, నేను ఏమై ఉన్నానో మీకు అర్థం కావాలంటే ప్రైజ్ ది లార్డ్, లేఖనములను పరిశోధన చెయ్యండి. లేఖనములన్నీ నన్ను గురించి సాక్ష్యం ఇచ్చుచున్నవే. లేఖనాలన్నీ నన్ను గురించి సాక్ష్యం ఇచ్చుచున్నవే. పట్టుకోవాలి ఈ మాట. లేఖనములన్నీ
ఒకటి కాదు, లేఖనముల అన్ని నన్ను గురించి సాక్ష్యం ఇచ్చుచున్నవే. అప్పుడు ఆయన అంటున్నాడు, ఒకవేళ లేఖనముగా నీకు తెలిసి ఉంటే నేనెవరో మీకు తెలిసింది. అంతేగా, నీకు లేఖనాలు తెలిసి ఉంటే నేనెవరో మీకు తెలిసింది. ప్రైజ్ ది లార్డ్. ఎంత బాగుందన్నమాట. లేఖనములు నీకు తెలిస్తే నేనెవరో మీకు తెలిసింది. కారణం, నేను లేఖనం ప్రకారంగా వచ్చా, లేఖనం ప్రకారంగా పుట్టా, లేఖనం ప్రకారంగా పెరుగుతున్నా, లేఖనం ప్రకారంగా భూమి మీద ఉంటా, లేఖనం ప్రకారంగా చనిపోతున్నా, లేఖనం ప్రకారం తిరిగి లేస్తున్నా. ఈ విషయాన్ని అర్థం చేయటానికి ఎమ్మాయి మార్గములో నుండి వెళుతున్న ఇద్దరు సహోదరుల దగ్గరికి ఆయన వెళ్ళాడు. క్లయోఫా ఆయన శిష్యుడు, అంటే ఆయన స్నేహితుడు. వీళ్ళు ఇరువురు కలిసి ఎమ్మాయి మార్గములో ప్రయాణం చేస్తున్నారు. ఇది ఎప్పుడు ప్రయాణం అంటే ఆయన పునరుద్ధానుడైన తర్వాత ప్రయాణం అన్నాడు. ఎప్పుడు ప్రయాణం ఇది? పునరుద్ధానుడైన తర్వాత ప్రయాణం. ఈ ప్రయాణంలో వారు వెలుచూ ఉండగా వారు లేఖనాల గురించి మాట్లాడుకుంటున్నారట. బాబా ఏం మాట్లాడారు? ఇందులో మీరు పరిపూర్ణ కావాలని నా కోరిక. అయ్యా, స్వార్థాలు చచ్చిపోనియండి, యథార్థ హృదయాలకు రండి. రాత్రి నేను ఒక ప్రసంగం చేసి ఇక్కడ యథార్థ హృదయం కలిగిన వారిని, అవునా, అబ్రహాము సంతానానికి ఆయన ఏమి దాసుడు అన్నాడు కదా, అన్నాడా? నేను చేయబో కార్యమును అబ్రహాముకు దాసేదనా? ఏం చేయబోతున్నాడు? నా మనసులో ఉన్న మాటను అబ్రహాముకు దాసేదనా అని, నా మర్మములు అబ్రహాముకు దాసేదనా అన్నాడా? ప్రైజ్ ది లార్డ్. ఏంటి మర్మములు? ఏం మర్మములు తెలుసుకోవాలనుకున్నాడు? గ్రూపులో కూడా పెట్టాం దాన్ని. ఏ మర్మములు? అసలు నువ్వు మర్మములు తెలుసుకునే విధానం ఏంటంటే, అసలు నువ్వెవరివి, నువ్వు ఎలా జీవించాలి, నువ్వు ఎలా ఉండాలి, నువ్వు ఎలా ప్రవర్తించాలి, ఏ రీతిగా నీ జీవిత విధానం ఉండాలి, ఇది తెలుసుకోవటమే మర్మం అన్నాడు. అన్నాడా? కృప కలుగునుగాక, కృప కలుగునుగాక. ఆ కోడ్ కూడా పెట్టాం రాత్రి మేము. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. ప్రైజ్ ది లార్డ్. సంగమా, ఈ మధ్యాహ్న వేళలో అసలు లేఖనములు తెలియకుండా యేసు ప్రభు వారు అర్థం గారు మనకి. కొంచెం ముందుకెళ్ళచ్చా? ప్రైజ్ ది లార్డ్. కృప కలుగునుగాక. ఓకే, మొదటి రాకడ అర్థం అవ్వటానికి ఆయన అన్నాడు, చాలా సింపుల్ వే చెప్పాడు. లేఖనాలను పరిశోధన చేయండి, అవి నన్ను గురించి సాక్ష్యం ఇచ్చుచున్నవి. అంతేనా? లేఖనములను పరిశోధన చేయండి, అవి నన్ను గురించి సాక్ష్యం ఇస్తున్నాయి. దేవునికి స్తోత్రం. సంగమా, మరి ఈరోజు పరిస్థితి ఏంటి? ఈరోజు పరిస్థితి ఏంటి? ప్రైజ్ ది లార్డ్. ఎంఐ మార్గంలో వెళ్తున్న పిల్లలు ప్రయాణం చేయించుండగా ఆయన వారితో కలిశాడా? కలిశాడా? వారితో సంభాషణ జరుగుతూ ఉంది. ఆ సమయంలో ఆయన ఇలా జరిగిందని వాళ్ళు చెబుతున్నారు. ఆ సంభాషణ అంతా అక్కడ రాయబడి ఉంది. ఈ సంగతి మీకు తెలీదా అని అడిగారు. నీకు ఒక్కడికే తెలీదా అని అడిగారు. అని దేని గురించిన విషయాలు ఏంటి అన్నాడు. అదే యేసుని గురించిన విషయాలు. ఆయన మేము ఇలా అనుకున్నాం, అలా అనుకున్నాం, మరి ఆయన సమాధిలో లేడట. మా సహోదరులు వెళ్ళి చూశారు, అక్కడ లేడని చెప్పగానే కొందరు స్త్రీలు, మేము కూడా అక్కడికి వెళ్ళి చూసాం, ఆయన లేడు అనే మాటలు వాళ్ళు మాట్లాడుతూ ఉండగా, వారు ఆయనతో మాట్లాడుతూ చాలా దూరం ప్రయాణం చేశాడట. అంతేనా? చాలా దూరం ప్రయాణం చేశాడు. ప్రైజ్ ది లార్డ్. వాస్తవానికి ఆయన చాలా గంటలు, ఒక 6 గంటల ప్రయాణం చేశాడట నడుచుకుంటా. ఎందుకని దేవుడు అంత రిస్క్ తీసుకున్నాడు? 6 గంటల ప్రయాణం.
ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే ప్రాముఖ్యమైన విషయాలు ఇవన్నీ. చాలా విలువైన వ్యక్తులు వీరు. వీరికి నేను ఏమై ఉన్నానో చెప్పాలి. ప్రైజ్ ది లార్డ్. ఆయన మనసులో మాట ఏంటంటే నేను ఏమై ఉన్నానో వాళ్ళకి చెప్పాలి. కృప కలుగునుగాక. ఇప్పుడు వీళ్ళు చాలా చాలా ప్రాముఖ్యమైన వారు. ఏంటి? చాలా ప్రాముఖ్యమైన వారు. నెక్స్ట్ వీళ్ళు నేను రెడీ చేయాలి. అంతేనా? నెక్స్ట్ వాళ్ళని రెడీ చేయాలి నేను. కృప కలుగునుగాక. హల్లెలూయా. ఇప్పుడు వారు అక్కడికి వెళ్ళినప్పుడు ఆ దారిలో నడుస్తూ ఉన్నప్పుడు అప్పుడు ఆయన వారికి దగ్గర అవుతా ఉన్నాడు. ఎక్కడే ఉన్నారా? దగ్గర అవుతా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. కృప కలుగునుగాక. కృప కలుగునుగాక. సార్ ఇప్పుడు చదువుదాం ఒక మాట. వారు సాయంకాలం కావచ్చినది, ప్రొద్దుగుంకినది, మాతో కూడా ఉండమని చెప్పి ఆయనను బలవంతము చేసిరి కనుక ఆయన వారితో కూడా ఉండుటకు లోపలికి వెళ్ళెను. ఆయన వారితో కూడా భోజనముకు కూర్చున్నప్పుడు ఒక రొట్టెను పట్టుకొని స్తోత్రము చేసి దాన్ని విరిసి వారికి పంచిపెట్టగా వారి కన్నులు తెరవబడి ఆయనను గుర్తుపట్టిరి. అంతటా ఆయన వారికి అదృశ్యుడాయను. ప్రజలా కృప కలుగునుగాక. ఇక్కడే ఉన్నారా? ఆమేన్. అదృశ్యుడాయను. చాలా దూర ప్రయాణం అయిన తర్వాత వారు ఒకటి ఆయనకి చేశారట. ఏమని చేశారంటే, ప్రజలా నేను ఒక కోడ్ చదువుతాను మీకోసం. యేసు ప్రభు వారిని ఇంట్లోకి స్వాగతం పలికిరట. ఎట్లా? స్వాగతం పలికిరంట. ఈ మెసేజ్లో ఇక్కడే ఉన్నారా? వాళ్ళ కళ్ళు తెరవబడ్డప్పుడు ఆయన గుర్తించిన మెసేజ్లో దేవునికి స్తోత్రం. ఇక్కడే ఉన్నారా? 100వ పేర చదువుతున్నాను నేను. 100వ పేరాలో నేను యాప్లో చదువుతున్నాను. ప్రాఫెట్ యాప్లో చదువుతున్నాను. కానీ ప్రభువా నువ్వు ఖచ్చితంగా లోనికి రావలేను. నువ్వు ఖచ్చితంగా లోనికి రావలేను. మరి వచ్చేంత వరకు ఆయనను బలవంతం పెట్టిరి, ఆయనను పిలిచిరి. మరియు ఆయన లోనికి వచ్చేంత వరకు ఆ ఇద్దరు శిష్యులట యేసు ప్రభువారిని లోపలికి వచ్చేంత వరకు బలవంతం పెట్టారట. ఎక్కడే ఉన్నారా? నువ్వు ఖచ్చితంగా రావాలి. నువ్వు ఖచ్చితంగా లోపలికి రావాలి. ప్రైజ్ ది లార్డ్. వచ్చేంత వరకు బలవంతం పెట్టారంట. ఈ మాట పట్టుకున్నారా? తర్వాత నీవును అదే విధముగా చేయవలెను. అవునా? నీవు కూడా అదే విధంగా చేయాలి. యేసు ప్రభు వారు నీ లోపలికి వచ్చేంత వరకు బలవంతం పెట్టాలి. ఎక్కడ ఉన్నారా? మరియు ఆయన లోనికి వెళ్ళినప్పుడు అప్పుడు అది ఆయన తనకు తాను బయలుపరుచుకును. ఆయన లోపల గదిలో ఉన్నప్పుడు ఆయన స్వయముగా తనను తాను బయలుపరుచుకొనగలడు. ఇప్పుడు ఎందుకు వారు బలవంతం చేశారు లోపలికి రావడానికి? అయ్యా నువ్వేదో వెళ్తున్నావు, చాలా దూరం వెళ్ళేటట్టున్నావు, ప్రొద్దుగుంకింది, లోపలికి రా. ప్రైజ్ ది లార్డ్. వాస్తవానికి వాళ్ళ దృష్టికి ఎలా కనబడ్డాడంటే దారిలో వెళ్ళే వ్యక్తిగానే కనబడ్డాడు, ఆగే వ్యక్తిగా కనబడలేదు. ప్రయాణం సాగుతానే ఉంది ఆయనది. ఆ సమయంలో వారు ఒక స్వాగతం పలికారు. ఎలాంటి స్వాగతం అంటే బలవంతం పెట్టారట. మా ఇంటి లోపలికి రా, మా ఇంటి లోపలికి రా, మా ఇంటి లోపలికి రా. యేసు ప్రభు వారిని వారు లోపలికి పిలిచారు. ప్రైజ్ ది లార్డ్. కృప కలుగునుగాక. అప్పుడు వారు లోపలికి వచ్చారు. ఆయన లోపలికి వచ్చాడు. లోపలికి వచ్చిన తర్వాత ఆయనకున్న ఒక విధానం ఏమి ఉందంటే అక్కడ చెప్తున్నాడు ఆయన తనను తాను బయలుపరుచుకోవటం ఆయనకుంది. ఇక ప్రైజ్ ది లార్డ్. కృప కలుగునుగాక. ఇప్పుడు ఆయన తనను తాను బయలుపరుచుకోవటానికి
ఆ లోపలికి వచ్చిన తర్వాత రెడీ అయి ఉన్నాడు ఆయన. ఇక్కడ ఉన్నారా? వీళ్ళు చేసింది ఏంటంటే లోపలికి రావడానికి బలవంతం చేశారు. నెక్స్ట్ ఆయన ఏం చేయబోతున్నాడు? తనను తాను బయలుపరుచుకోబోతున్నాడు. అంతేనా? కృప కలుగునుగాక. ఇప్పుడు లోపలికి వచ్చేంత వరకు బలవంతం చేశారు. ఆమేన్. తదుపరి ఆయన అంటున్నాడు, నేను పూర్తిగా ఇప్పుడు వాళ్ళకి నేను బయలుపరచుకోవాలనుకుంటున్నాను. నేను పూర్తిగా వారికి నేను బయలుపరచుకోవాలి. ఈ మాట అర్థమవుతుందా? కృప కలుగునుగాక. ఓకే, ఇప్పుడు యేసు ప్రభు లోపలికి వచ్చారు. ఇక్కడ ఒక మాట చదువుతాము, నేను చదివేటికి వస్తాను. ప్రైజ్ లా 31 చదువుతున్నాను. వారి కన్నులు తెరవబడి ఆయన గుర్తుపట్టిరి, అంతటా ఆయన వారికి అదృశ్యుడయ్యను. అప్పుడు వారు ఒక రిపోర్టుని వారు చెప్పుకున్నారు. ఏ రిపోర్ట్ అంటే ఇది? దారిలో వచ్చేటప్పుడు ఏం జరిగిందో ఒక రిపోర్టు వారు ఇచ్చారు. ఇక్కడ దారిలో వచ్చేటప్పుడు ఏం జరిగిందో ఒక రిపోర్ట్ ఇచ్చారు. ఇక్కడ చదువుతున్నా. ప్రైజ్ లా. అప్పుడు వారు ఆయన త్రోవలో మనతో మాట్లాడుచు లేఖనములను మనకు బోధపరచుచున్నప్పుడు మన హృదయములు మనలో మండుచుండలేదా అని ఒకరితో ఒకడు చెప్పుకొనిరి. ఇది వారి ఇరువురు కలిసి ఇచ్చిన స్టేట్మెంట్ ఇది. అవునా? వాళ్ళు ఏమని మాట్లాడారంటే, ఆయన దారిలో అంటే మనతో దారిలో కలుసుకొని వచ్చేటప్పుడు ఆయన మనతో మాట్లాడుచుండగా, దారిలో ఆయన మనతో మాట్లాడుచుండగా ఏం మాట్లాడాడు? ప్రైజ్ లా. లేఖనములు మనకు బోధపరుచున్నప్పుడు ఏంటి? లేఖనములను మనకు బోధపరుచున్నప్పుడు పిచ్చి మాటలు మాట్లాడలేదు. అయ్యా ఇక్కడే ఉన్నారా? ఏం మాటలు మాట్లాడుకున్నారు వాళ్ళు? మనం కూరుకుండా ఏం మాట్లాడుకుంటాం? చర్చ అయిపోయిన తర్వాత ఉండేది ఒక సమావేశం, ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటాం. సహజం, అన్ని సార్లు ఉండేది. కలుసుకుంటే ఉండిద్ది అనమాట. అయ్యా లేఖనాలు మాట్లాడుకో, నీకు ఎక్కడ లేని బలం వస్తుంది. లేఖనాలు మాట్లాడుకో. సహోదరుడు కలిసినప్పుడు లేఖనాలు మాట్లాడండి. సహోదరుడా, నువ్వు ఎంత లేఖనం నేర్చుకున్నావు? ఈ లేఖనం అర్థం ఏంటి? ఈ లేఖనం యొక్క రెవల్యూషన్ ఏంటి? నాకు అర్థం కావట్లేదు. మాట్లాడు. జీవము దొరికింది. వాడిని గురించి ఈయన్ని గురించి నువ్వు దాసిన దాగ గుర్తుపెట్టుకో. ఈరోజు రాసుకుని చెబుతా ఒక మాట. నువ్వు ఎవడెవడైతే నువ్వు రహస్యంగా ఏ లోపల దాసావో, రహస్యంగా ఎవడి చెవులైతే కొరుగుతున్నావో, రహస్యంగా ఎక్కడైతే సమావేశం జరుగుతుందో మిద్దెల మీద ప్రకటింపబడితే గుర్తుపెట్టుకో. రాసుకో. ఈరోజు ఇక్కడ సంఘ కాపరికి తెలియకుండా ఏదైతే నువ్వు ఇక్కడ గూడిపుటానికి జరుగుద్దో ఏదైనా ఆలోచన ఉంటే మిద్దెల మీద వస్తాయి. రాసుకో. సంఘాలన్నీ ఎక్కడికెక్కడ ముక్కలు అవుతా ఉన్నాయి, ముక్కలు అవుతా ఉన్నాయి. నేను ఫస్ట్ నుంచి కూడా నాకు ఒక ధైర్యం ఉంది. నేను మిమ్మల్ని స్వతంత్రులుగా ఉంచే కానీ కాళ్ళ కింద పెట్టుకోలేదు. మిమ్మల్ని నేను స్వతంత్రంగానే ఉంచా. మాకున్న హక్కును కూడా ఉపయోగించుకోలేదు. మేము ప్రేమే చూపాం. నష్టపోవడానికి ఇష్టపడ్డాం. మిమ్మల్ని అడ్డం పెట్టుకుని లాభాలు సంపాదించడానికి మేము ఎప్పుడు ఆలోచన చేయలేదు. మేము నష్టపోవడానికే. క్రీస్తు ప్రేమను పంచాలి. నేను ఇప్పుడు నమ్ముతా, మరి ఎప్పటికీ నమ్ముతా. ఇక్కడ నాయకుడు ఆయనే. పిచ్చి పిచ్చాలు వేసాలైతే కట్ అయిపోతాయి మొత్తం.
గుర్తుపెట్టుకోండి. ఎవరి లోపల ఏర్లు ఉంటే కట్ చేసుకోండి ఇప్పుడే. పిచ్చి పిచ్చి వేషాలు ఎత్తే నరాలు కట్ అవుతాయి. అనవసరం ఎందుకు చేస్తారు? నేను చాలా ఓపెన్ మైండ్తో చెబుతున్నాను. నాకు ఎవరి మీద కక్షలు లేవు. కానీ ఒకవేళ ఉంటే కప్పెట్టుకోగాక భాస్కర్ కొంచెం అవకాశం ఇచ్చాడు అనుకుంటున్నామేమో. నేను ఇవ్వట్లా. ఒకవేళ ఉంటే తెగిపోతే అంతే. 2 డజన్ కట్టకం అది. అంత అయిపోయింది భాస్కర్, నా పరిస్థితి తిట్టయింది అంది. అప్పుడు ఏడవకో. నేనేం చేసేది? పాజిటివ్ మైండ్తోనే ఉండు, యథార్థ హృదయంతో ఉండు. ఆయన వాడుకోనినంత యథార్థ హృదయం కలిగుండు. పాస్టర్ గారు కాదు, ఆయన వాడుకున్నంత యథార్థత కలిగుండు. వారిని వెతుకుతున్నాడు అన్నాడు కదా వాక్యం. ఆ యథార్థత హృదయాలు కలిగిన వారిని వెతుకుతున్నాడు కదా ఆయన. నువ్వు కనబడు. ఆయన ఎందుకు వాడుకోండి నిన్ను? నువ్వు కనబడితే వాడుకోడా? ఆయన ఎదుగుతుందా యథార్థ హృదయాల కోసమైతే? ప్రభు మిమ్మల్ని దీవించును గాక, కృప కలుగును గాక. మరి ఈ రోజున పరిస్థితి ఏంటి? వాళ్ళు ఇరువురు సాక్ష్యం ఇస్తున్నారు. ఒక మాట, ఆయన మనతో ఆ మార్గంలో ఉన్నప్పుడు మాట్లాడుతుంటే మన హృదయాలు మండలేదా అన్నాడు. ఆ మాట ఎప్పుడు మాట్లాడారంటే, వాళ్ళతో ఆయన మాట్లాడటం అయిన తర్వాత వాళ్ళు కళ్ళు తెరవగానే గుర్తుపెట్టారు. అదృశ్యుడైపోయాడు, కనబడకుండా వెళ్ళిపోయాడు. సార్ ఏడవనారా? కనబడకుండా వెళ్ళిపోయాడు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. యోహాను సువార్త 14 ఒక మాట చెప్పాడు మనకి. కొంతకాలమైన తర్వాత మీరు నన్ను చూస్తారన్నాడు. అన్నాడా? కొంతకాలమైన తర్వాత వారు నన్ను చూడరు, కొంతకాలమైన తర్వాత మీరు నన్ను చూస్తారు. వారు ఎలా చూడరు, మీరు ఎలా చూస్తారు? వారు అనగా అవిశ్వాసులు నన్ను చూడరు, మీరు అనగా విశ్వాసులు మీరు నన్ను చూస్తారు. చూసే విధానం ఏంటి? ఆయన అన్నాడు, మీరు నన్ను ఖచ్చితంగా చూస్తారు. నేను మీలో ఉంటానన్నాడు ఆయన, మీతో ఉంటానన్నాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు నేను ఎంటర్ మెసేజ్ బిలివరిగా ఆయన నాతోనే ఉన్నాడు, నేను ఆయనతో నడుస్తున్నాను అంటే నువ్వెవరివి? దేవుని వాక్యం ఎవరి దగ్గర ఉంటే వాళ్ళు ఏమై ఉన్నారు? అట్లయితే ఆయన నీలో ఉండి నీతో నడుస్తుంటే నువ్వెవరివి? అట్లయితే ఎదుటి వ్యక్తికి పక్కోడికి నువ్వేం చేయాలి? మేలు చేయాలా, కీడు చేయాలా? ఏం చేయాలి? మేలేనా చేసేది? యేసు ప్రభువు నీ లోపల నుండి మేలే ఉండిద్దా? మేలుకరమైన మాటలు బయటకు వస్తాయా? ఆ సేవ ఈ సేవ కొరకదుగా. యేసు ప్రభువు నోరు కొరకదుగా. యేసు ప్రభువు నోట్లో ఏ అబద్ధాలు లేవుగా. యేసు ప్రభువు నోట్లో ఏ యొక్క పనికిమాలిన మాటలు లేవుగా. యేసు ప్రభువు నోట్లో అక్కడ మాటలు ఇక్కడ మాటలు అక్కడ లేవు కదా. మరి నీ నోరు యేసు ప్రభువు నోరు అయితే ఏం రావాలి బయటికి? వాక్యమే రావాలి కదా. నువ్వు ఎక్కడ కూర్చున్న వాక్యమే మాట్లాడాలి, ఎక్కడ కూర్చున్న లేఖనమే మాట్లాడాలి. లేఖనం నువ్వు ముడివేయబడి ఉన్నారు. ఆయన దారిలో మనతో మాట్లాడుతున్నప్పుడు ఏమైంది? మనకి హృదయాలు నేనంటే ఒక ప్రశ్న అడుగుతా, ఎలాంటి హృదయాలు మండుతాయి చెప్పాలి. మార్క్స్ సువార్త 7వ అధ్యాయము 21వ వచనంలో ఒక హృదయం ఉంది. ఈ లోకమంతా నిండిన హృదయం ఉంది. కప్పలు, తేళ్ళు, మండ్రగబ్బులు, తాబేళ్ళు, మేకలు, త్రాసుపాములు అన్నీ నిండిన హృదయం ఒకటి ఉంది. అది మార్క్స్ సువార్త 7వ అధ్యాయం 20వ వచనంలో ఉంది. అవన్నీ వేస్తారు ఒక బొమ్మలో. ఆ హృదయంలో ఇవి మొత్తం ఉంటాయి. చాలాసార్లు చూసుంటారు ఆ బొమ్మలు మీరు. రక్షణ సువార్త చెప్పేటప్పుడు మనము ఈ బొమ్మలు కలిగిందని ఇస్తాం. నీ హృదయం ఇలా ఉంది సిస్టర్ అనగానే ఆ లోపల కప్పలుండి, పాములుండి, తేళ్ళుండి, మండ్రగబ్బులుండి, తాబేళ్ళుండి అవన్నీ ఉన్నాయి లోపల. ఇది ఏంటంటే ఇది ఇలా ఉంది, నీ హృదయం చెడిపోయి ఉన్నది.
చెడిపోయి ఉన్నది. అంటే మంచి ఆలోచనలు ఏమీ లేవు, అన్ని చెడిపోయే ఉన్నాయి. మంచి మాట రావటంలా, మంచి ఆలోచన రావటంలా, మంచి చూపులు రావటంలా, మంచి చెవి లేదు, అంతా చెడిపోయింది. అది చెడిపోయిన హృదయం. ఇప్పుడు చెప్పు, ఎలాంటి హృదయం మండిద్ది? ఇలాంటి హృదయం మండిద్దా? చెప్పండి, ఇలాంటి హృదయం మండిద్దా? చర్చిలో ఉండి కూడా ఇలాంటి అభిషేకం కలిగిన హృదయం మండిద్దా? మీరందరికీ తెలుసు, అయ్యా ఎంట మెసేజ్ బిలివర్లు అంటే అన్నీ తెలిసిన వాళ్ళు అనుకోవాలి. కానీ అట్లేదు అయ్యా, అట్లేదు. సామెతలు జరుగుతున్నాయి ఇక్కడ. పేరుకు మాత్రమే అంటే మెసేజ్ బిలివరు. ఒక కోతల వైట్ అనుకుంటారు. మాకు మంచి మెసేజ్ అండి మాది, అట్లండి ఇట్లండి ప్రాథమిక విషయాలు చెప్పడంలో మీరు మామూలుగా చెప్పరు. అంతవరకు భలే చెబుతారు మీరు. వాళ్ళు ఈ మర్మం నాకు తెలియదే, ఆ మర్మం నాకు తెలియదే, ఈ విషయం నాకు తెలియదే, అబ్బో అమ్మో మామూలు విషయం కాదే అంటారు మీ మాటలు వినగానే. కొన్ని రోజులు పోయిన తర్వాత మీ జీవితం చూస్తారు వాళ్ళు. అమ్మా తమరు ఎంట మెసేజ్ బిలివరేనా? ఇంక వస్తాయి, ఇంకన్నీ వస్తాయి. సార్ నీకే కళ్ళు అనుకున్నా, పక్కోడు కళ్ళు అనుకున్నావేంటి? మానవుని కళ్ళు పెద్ద స్కానర్. అది స్కాన్ తీస్తే స్కాన్ కాదు, కళ్ళే పెద్ద స్కాను. నువ్వు అంత తక్కువ అంచనా వేసేవేంటి? నీ నడక చూడగానే స్కాన్ అయిపోద్ది, నీ మాట చూడగానే స్కాన్ అయిపోద్ది, నీ వైఖరి చూడగానే స్కాన్ అయిపోద్ది. నువ్వు ఎలాంటి వాడివి? నువ్వు నటించేవాడువా లేకపోతే యథార్థపరుడువా? నువ్వు వాక్యంతో ఉన్నావా లోకంతో ఉన్నావా? నువ్వు ఎంట మెసేజ్ అని బిలువరని బోర్డు పెట్టుకొని నువ్వు ఏమేమి కార్యక్రమాలు జరిగిస్తా ఉన్నావో నేను చూస్తేనే స్కాన్ అవుతుంది. నీ ప్రవర్తన చూస్తే స్కాన్ అయిపోద్ది. ఓ నటించే బిలువరి, ఓ వేషధారి, మీ పాస్టర్ గారి కళ్ళు మూస్తామేమో నువ్వు, మా కళ్ళు మీలేవు నువ్వు. ఎందుకంటే పాస్టర్ గారు ప్రైజ్లో అనగానే ఈయనకి మురిసిపోయి మా బిలువరు ఎంత మంచి బిలువరో, ఎంత మంచిగా ప్రార్థన చేస్తుందో, ఎంత మంచిగా అమ్మో ఇదిగో ఇది ఈ కానుక, ఇది దశమ భాగము, ఇది ప్రథమ ఫలము, అది అయ్యగారు ఈయన ఎంత మంచి బిలువరో అనుకుంటాడు ఈయన. నిజమే, ఏ కాపురం అయినా చేసే పని అదే. కానీ ఈ కళ్ళు చూడ బయట ఉంటాయి, కొన్ని కళ్ళు స్కాన్ చేసే కళ్ళు బయట ఉండే సార్, ఆ కళ్ళు చెబుతాయి. వాళ్ళు అంటున్నారు ఆయన మనతో మాట్లాడుచుండగా మన హృదయాలు లేఖనములు మనకు బోధపరుచున్నప్పుడు మన హృదయాలు అది నాకు కావాల్సింది. లేఖనములను బోధపరుస్తున్నప్పుడు దేవునికి స్తోత్రం. యేసు ప్రభు వారు మరణించి తిరిగి లేచిన తర్వాత ఏం చెప్పడానికి వచ్చాడు తెలిసిన వాళ్ళకి? లేఖనాల గురించి చెప్పడానికి వచ్చాడు. ఒకవేళ యేసు ప్రభు వారు ఇప్పుడు ఇక్కడ ఉంటే ఏం చెప్పడానికి వస్తాడు ఆయన? ఏం దీపక్, లేఖనాలేనా? లేఖనాలు అంటే ఏంటి? 66 గ్రంథాలేనా? 66 గ్రంథాలు లేఖనాలేనా? సార్ కొంచెం ఆమె జ్యోతి ముందుకు వెళ్తా. 66 గ్రంథాల్లో ఎన్నో లేఖనాలు ఉన్నాయి. ఎందరో భక్తులు ఉన్నారు అక్కడ, ఎందరో ప్రవక్తులు ఉన్నారు అక్కడ, ఎన్నో కాలాలు ఉన్నాయి అక్కడ. ఇప్పుడు నేనేం చెప్పబోతున్నానంటే యేసు ప్రభువారు తన లేఖనాలు నెరవేర్చి మాట్లాడాడు. ఇప్పుడు నీ లేఖనం ఏంటి? ఇప్పుడు నీ లేఖనం ఏంటి? ఇప్పుడు ఏం జరుగుతుంది భూమి మీద? ఏ లేఖనం ప్రకారంగా ఇప్పుడు పరిశుద్ధాత్ముడు భూమి మీద తన పనిని జరిగిస్తా ఉన్నాడు ఆయన. అసలు ఆయన మరణించి తిరిగి లేచిన తర్వాత ఎమర్జెన్సీ వర్క్గా ఏం చేశాడంటే ఎంఐ మార్గంలో వెళ్తున్న వారి దగ్గరికి వెళ్ళాడు. వాస్తవానికి 12 మంది శిష్యులు గదిలో ఉన్నారు కదా, ఉన్నారా లేరా?
మరి వాళ్ళ దగ్గరికి ఎందుకు వెళ్ళలేదు? వాళ్ళ దగ్గరికి ఎందుకు వెళ్ళలేదు? ఒక ఆయన అంటున్నాడు, నేను చేపలు పట్టుకోవడానికి వెళ్తాను అబ్బాయి అంటున్నాడు. అన్నా నువ్వు వెళ్తే మేము కూడా వస్తామన్నా అన్నారు. ఇక్కడే ఉన్నారా వాళ్ళు? అక్కడ సంభాషణ ఏంటంటే, అబ్బాయి ఏదో తేడా ఉంది కానీ ఇక నేను చేపలకి వెళ్తాను పేతురు అన్నాడు. పేతురుతో పాటు మేము కూడా చేపలకు వస్తాను. వాళ్ళు చేపలకి వెళ్ళే ఆ పట్టే మార్గంలో ఉన్నారు వాళ్ళు. వీళ్ళు అట్లేరు. వీళ్ళు ఎలా లేరు సార్? వీళ్ళు లేఖనాల గురించి ఆలోచన చేస్తున్నారు. అందుకే ఆయన అక్కడికి వచ్చాడు. ఇప్పుడు ఆయనకి ఎవరు కావాలి? లేఖనములను పరిశోధన చేసేవాడు కావాలి. అంతేనా? రెండవ రాకడలో ఇప్పుడు ఎత్తబడేదానికి లేఖనములను పరిశోధన చేసేవారు కావాలి. ఆమేన్. ఎలా వస్తాడు అసలు ఆయన? ఇప్పుడు వీళ్ళు ఇలా సాక్ష్యం ఇచ్చాడా? ఆయన మనతో మాట్లాడుచుండగా మన హృదయాలు లేఖనాల గురించి బోధపరుస్తున్నప్పుడు హృదయాలు మండలేదా అని ఒకరితో ఒకరు చెప్పుకొని, ఆ గాడిలోనే ఆయన వారు లేచి యెరూషలేము తిరిగి వెళ్ళగా 19 అక్కడ శిష్యులు వారితో కూడా ఉన్న వారిని కూడి వచ్చి, ప్రభు నిజముగా లేచి సీమోనుకు కనబడి నేను చెప్పుకొని చుండేది. మరి అది విని త్రోవలో జరిగిన సంగతులు ఆయన రొట్టె విరుచట వల్ల తమకెలాగ తెలియబడినో అది తెలియజేసిరి. వారు ఇలాగ మాట్లాడుచుండగా ఆయన వారి మధ్య నిలిచి, మీకు సమాధానము కలుగును గాకని వారితో అనెను. అయ్యా, వీళ్ళు ఇక్కడ హృదయాలు మండిన తర్వాత రిటర్న్ అయ్యి వాళ్ళు యెరూషలేముకి వెళ్ళారు. రాత్రికి రాత్రి రిటర్న్ అయ్యారు వాళ్ళు. యెరూషలేముకి వెళ్ళి శిష్యులు సహోదరులను కలుసుకొని మ్యాటర్ అంతా చెప్పారు. వాళ్ళు ఇరువురు అందరూ కలుసుకొని మాట్లాడుకొని చూడగా వారి మధ్యలోకి ఆయన ప్రత్యక్షమయ్యాడు. ప్రైజ్ లా. ఓకేనా? మీకు సమాధానం అవును కాకని వారితో అనెను. అయితే వారు దిగులు పడి భయాక్రాంతులై భూతము తమకు కనబడని తలంచిరి. అప్పుడు ఆయన, మీరెందుకు కలవరపడుచున్నారు? మీ హృదయముల సందేహములు పుట్టనేలా? నేనే ఆయనను అనుటకు నా చేతులను నా పాదములను చూడుడి, నన్ను పట్టు చూడుడి. నాకున్నట్టుగా మీరు చూచున్న ఎముకలను మాంసమును భూతమున కుండవని చెప్పి తన చేతులను పాదములను వారికి చూపెను. అయితే వారు సంతోషం ఇంకను నమ్మక ఆశ్చర్యపరచుండగా ఆయన, ఇక్కడ మీ యొద్ద ఏమైనా ఆహారం కలదా అని వారిని అడిగాను. వారు కాల్చిన చేప ముక్కను ఆయనకి ఇచ్చిరి. ఆయన దానిని తీసుకొని వారు ఎదుట భుజించను. కాల్చిన చేపలు అక్కడ తిన్నాడు ఆయన. ప్రైజ్ లా. అంతటా మరొక మెసేజ్ ఇక్కడ జరుగుతుంది. అంతటా ఆయన మోషే ధర్మశాస్త్రంలోను ప్రవక్తల గ్రంథములలోను కీర్తనలలోను నన్ను గురించి వ్రాయబడినవన్నీ నెరవేరవలనని నేను మీ వద్ద ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరినవని వారితో చెప్పాను. నెక్స్ట్ ప్రసంగం ఏంటో తెలిసిన? కీర్తనలోను మోషే గ్రంథంలోను ప్రవక్తల గ్రంథములో నన్ను గురించి వ్రాయబడిన లేఖనములన్నీ నెరవేర్చబడవలనని చెప్పా కదా. అవన్నీ ఇప్పుడు నెరవేరినాయి. ఎక్కడెక్కడ? కీర్తనలో, ప్రవక్తల గ్రంథాల్లో, దావీదు కీర్తనలో, మోషే గ్రంథములో, ధర్మశాస్త్రములో నన్ను గూర్చి వ్రాయబడిన లేఖనములు నెరవేర్చబడవలనని బ్రతికి ఉన్నప్పుడు మీతో చెప్పా కదా. అవన్నీ ఇప్పుడు నెరవేర్చబడినవి. ఆమేన్. ఇప్పుడు వారు ఎలాంటి అత్యానంద భరుతులయ్యారంటే, క్లయోఫా స్నేహితుడే కాదు, వాళ్ళకి 12 మంది శిష్యులు కూడా యాడ్ అయ్యారు. ప్రైజ్ లా. వాళ్ళిద్దరే కాదు, వాళ్ళ హృదయాలేమో మా దారిలో మండిన హృదయాలు లోపలికి వచ్చినవి. రిపోర్ట్లు చెప్పుకున్నారు. వారు మాట్లాడుకొని చుండగా మధ్యకు వచ్చాడు ఆయన. భూతమనికి ఆకలి వేశారు. అంతేనా? భూతమని ఆకలి కాక నేనేం భూతాన్ని కాదు, నాకు ఉన్నట్టు కాళ్ళు చేతులు కావచ్చు, ఎముకలు మాంసం కావచ్చు, భూతానికి ఉండమన్నాడు. ప్రైజ్ లా. అయినా నమ్మని స్థితిలో ఉన్నారు వాళ్ళు. అయినా నమ్మని స్థితిలో ఉన్నారు. మీ దగ్గర ఏమైనా ఉండే అన్నాడు ఆయన. మా దగ్గర కాల్చిన చేపలు ఉండి ప్రభు అన్నారు. ఆ కాల్చిన చేపలు ఇవ్వండి, నేను తింటానన్నాడు. వాళ్ళు ఎదుట అవి తిన్నాడా? ప్రైజ్ లా. ఇప్పుడు మరలా లేఖనం చెప్పాడు ఆయన,
నన్ను గూర్చి వ్రాయబడిన లేఖనాలని నెరవేరినవి అని వారితో చెప్పాడు. ప్రైజ్లా. సార్ ఇక్కడే ఉన్నారా? ఒక అద్భుతమైన మాట అంటాడు ఇక్కడ, చదువుదాం. అప్పుడు వారు లేఖనములు గ్రహించినట్లుగా ఆయన వారి మనస్సును తెరిసి. లేఖనములను చూచినట్లుగా వారి మనసును తెరిసి. ఏం చేశాడు ముందు ఆయన? లేఖనములను చూసినట్లుగా వారి మనసు తెరిసి. ప్రైజ్లా. వారి మనసు తెరిసి. ఆమేన్. మనకు తెలుసు మనసు అనేది లేఖనం అనే విత్తనమును చేర్చుకునే, చెప్పండి సార్, లేఖనము అనే విత్తనాన్ని చేర్చుకునే, చెప్పండి, కృప కలుగునుగాక, గర్భమే మనసు అన్నాడు. అన్నాడా? మన మనసే గర్భం అన్నాడు. ఎవరికి గర్భం అది? లేఖనం అనే విత్తనాన్ని చేర్చుకోవడానికి గర్భం అది. ఇప్పుడు ఓపెన్ చేసింది ఎవరిని? మనసును ఓపెన్ చేశాడు. ఎందుకు ఓపెన్ చేశాడు? వాక్యమైన విత్తనం లోపల వేయటానికి. ప్రైజ్లా. కృప కలుగునుగాక. ప్రోక్తరాడు ఈ మెసేజ్లో ఒక మాట అంటాడు. జోసెఫ్ గారంట ఈజిప్ట్లో పొద్దు తిరుగుడు విత్తనాలు దాచిపెట్టాడట. అవి 4000 సంవత్సరాల తర్వాత ఆ విత్తనాలు తీశారట. ఎక్కడికి వచ్చిన తర్వాత? వాగ్దాన భూమికి వచ్చిన తర్వాత తీశారట. అవి తీస్తే అవి 4000 సంవత్సరాల తర్వాత విత్తనాలు తీసి అక్కడ భూమిలో నాటితే మొలకెత్తిని అన్నాడు. ఎందుకంటే వాటిలో ఇంకా జీవం ఉంది. సూర్యుడు ఆ నీరు తగలగానే మొలకెత్తిని అన్నాడు. అట్లయితే హల్లెలూయా, భూమి పుట్టక మునిపి ఉన్న ఈ విత్తన సంగతి ఏంటి? ఈ వాక్యమైన విత్తన సంగతి ఏంటి? ఇవి మొలకెత్తొద్దా? ప్రైజ్లా. ఖచ్చితంగా మొలకెత్తాలి. అట్లయితే ఈ విత్తనాలు ఎందుకు ఇంతసేటుగా దాచబడి ఉన్నవి? అవి భూమి కొరకు ఎదురు చూస్తున్నాయి. భూమి కొరకు ఎదురు చూస్తున్నాయి. కృప కలుగునుగాక. వాగ్దాన భూమి కొరకు వారు ఎదురు చూసినట్టు ఇప్పుడు ఆయన ఇదిగో ఈ వాక్యమైన విత్తనం నాటడానికి భూమి కొరకు, విమోచించబడిన భూమి కొరకు, రక్తము చేత శుద్ధి చేయబడిన భూమి కొరకు, ఏర్పాటు చేయబడిన భూమి కొరకు విత్తనం వెతుకుతూ ఉన్నది. ఏం కావాలి ఇప్పుడు? విత్తనం మొలకెత్తాలా? వావ్. ఒకవేళ మొలకెత్తిన విత్తనమే నీ లోపల ఉందనుకో, ప్రభు మిమ్మల్ని దీవించను గాక, కృప కలుగును గాక. ఇప్పుడు వారు లేఖనములో మాట్లాడుతుండగా మా హృదయాలు మండలేదని చెప్పిన వారు ఈ రిపోర్ట్ని 12 మంది శిష్యులకు అందించారు. అంతటితో ఆగల. యేసు ప్రభు వారు ఎమ్మాయి మార్గంలో ఉన్న వారితోనే మాట్లాడి అట్టెలలా. అయ్యా, ఎమ్మాయి మార్గంలో ఉన్న క్లయోఫా తన స్నేహితుడితో మాట్లాడి అలా వెళ్ళలేదు ఆయన. మరి ఎక్కడికి వచ్చాడు ఆయన? వీళ్ళ హృదయాలు ఇక్కడ మండినయా? మండిన హృదయాలు వచ్చి ఏం చేశారంటే, మేము ఎక్కడో రహస్య గదిలో కూర్చున్న వాళ్ళు వీళ్ళ హృదయాలు కూడా అంటించారు. ఇక్కడ మండుకునేవి. ఇప్పుడు ఆ గది అంతా ఏం మాట్లాడుతున్నారు? లేఖనాలు మాట్లాడుతున్నారు. ప్రైజ్లా. ఇప్పుడు ఇద్దరితో స్టార్ట్ అయిన ఆ లేఖన పరిశోధన ఇప్పుడు 12 మందికి చేరినది. వాళ్ళందరూ గదిలో కూర్చొని ఏం మాట్లాడుతున్నారు? లేఖనాలు మాట్లాడుతున్నారు. అప్పుడు సంపూర్ణమైన లేఖనాలను చూడటానికి ఆయన కూడా వాళ్ళకి యాడ్ అయ్యి తనను తాను రుజువు చేసుకొని, నేను దెయ్యాన్ని కాదని చెప్పి, నేను తిరిగి లేచిన వాక్యం లేని చెప్పి, మరలా ఈయన చేసిన కార్యక్రమం ఏంటంటే లేఖనములను చూచినట్టు వీళ్ళ మనసులు కూడా తెరిచాడు. తెరిచాడా? ప్రైజ్ ది లార్డ్. కృప కలుగునుగాక. లేఖనములను చూచినట్టుగా. ఇక్కడ ఒక మాట ఉన్నది. ఏమయ్యా? లేఖనములను నమ్మని మందమతులారని కూడా తిడతాడు. తిట్టాడా? పైనున్నది లేఖనములను చూడని మంద మొతులారా, అందుకు ఆయన అవివేకులారా,
ప్రవక్త చెప్పిన మాటలన్నింటినీ నమ్మని మందమతులారా. ఈ మాట కూడా స్టార్టింగ్లో వాడతాడు. ఎందుకంటే బాయ్, ఎందుకు ఈ రోజున రెండవ రాకడ అర్థం కావట్లేదు? ఎందుకు ఈ రోజు రెండవ రాకడ అర్థం కావట్లేదు? పోయిన వారు ఒక మాట చెప్పాను మీకు, వినాలి. ఏలియా ఎత్తబడే ముందుగా ఒకరోజు ముందుగా ఎలీషాకి వాళ్ళ గురువు గారు ఎత్తబడుతున్నాడన్న వార్త తెలిసింది. అది ధర్మశాస్త్రం, నీడ, ఛాయ. అట్లయితే కృపలో ఇంకెలా ఉంటుంది? ఒకరోజు ముందుగా మీ గురువు గారు ఎత్తబడుతున్నారని చెప్పారు, వర్తమానం వచ్చేసింది అక్కడికి. రేపు మీ గురువు గారు పరలోక రాజ్యానికి వెళ్తున్నారు, ఎత్తబడుతున్నారు అని చెప్పారు. ఇప్పుడు నేనేమంటానంటే, కృపలో ఇంకెలా చెప్పాలి? దాన్ని కొంచెం ముందుగానే చెప్పాలిగా. కృప అంటే అదేగా, ప్రైజ్ ది లార్డ్. కృప అంటే కొంచెం ముందుగా చెప్పాలిగా. మరి ఎత్తబాటు కొంచెం ముందుగానే చెబుతాడంటవా? చెప్పాలి కదా అన్నా నేను. ఎవరికి చెబుతాడు? అది ప్రశ్న. ఎవరికి చెబుతాడు? లేఖనముల గురించి ఆలోచన చేసే వ్యక్తికి, కృప కలుగునుగాక. హల్లెలూయా. ఇప్పుడు లేఖనాల గురించి చెప్పాలి. లేఖనం గురించి ఆలోచన చేసే వారి గురించి లేఖనాలు ప్రత్యక్షమవుతాయి. వాళ్ళే లేఖనాలు చెప్తారు. నాకు టైం ఉందంటవా? ప్రైజ్ ది లార్డ్. కృప కలుగునుగాక. ఇప్పుడు రెండవ రాకడ అనేది, ప్రైజ్ ది లార్డ్, సార్ ఏడవన్నారా? ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. కృప కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. నేను ఇప్పుడు లేఖనాలు చదివించలేను, కానీ కొన్ని కోడ్స్ కూడా మనం చూడాలి, కానీ టైం లేదు. ఎండలు ఏమో తీవ్రంగా ఉన్నాయి. ఓకే, ఒక ఆలోచన మీకు, లేఖనాలు చూడాలనే మాటకి, అయ్యా చాలా లేఖనాలను ఇప్పుడు మనం కోట్ చేయవలసి ఉంది. చాలా లేఖనాలు. ఇప్పుడు నేను ఏమని చెప్పబోతున్నానంటే, రెండవ రాకడ కూడా ఎక్కడనా? రెండవ రాకడ కూడా, దేవుని స్తోత్రం. కృప కలుగునుగాక. హల్లెలూయా. రెండవ రాకడ కూడా లేఖనాలతో ముడివేయబడి ఉంది. ఎట్లా? రెండవ రాకడ కూడా లేఖనములతో ముడివేయబడి ఉంది. దయచేసి మీరు లేఖనాలు చదవండి. ఎట్లా? దయచేసి మీరు లేఖనాలు చదవండి. సార్, ఈరోజు సంఘశాఖకి ఇప్పుడు ఏం జరుగుతుందో అర్థం కాలేదంటే దానికి అర్థం ఏంటంటే లేఖనాలు చదవలా. నేను ఇదే చెప్పగలను. ప్రాఫెట్ ఒక మెసేజ్లో చెప్పాడు, లేఖనములు చదివే విధానం కూడా ఉందన్నాడు. లేఖనములు తప్పుడు ప్లేసులు పెట్టద్దు, లేఖనములకు తప్పుడు అర్థాలు కూడా చెప్పొద్దు. ప్రైజ్ ది లార్డ్. లేఖనాలను ఎక్కడ లేఖనాలను అక్కడే పెట్టేటట్టు నువ్వు నేర్చుకోవాలి. పరిశుద్ధాత్మ సహాయంతో నేర్చుకోవాలి. నువ్వు మొదటి రాకడ లేఖనాలు తీసుకొచ్చి రెండో రాకడ పెట్టద్దు, రెండో రాకడ లేఖనాలు తీసుకెళ్ళి మొదటి రాకడ పెట్టద్దు. లేఖనములను ఎక్కడెక్కడ పెట్టేది నీకు అర్థం కావాలి. పరిశుద్ధాత్మ సహాయం ద్వారా లేఖనాలకి నీ సొంత అర్థాలు చెప్పకూడదు. అర్థమవుతుందండి? కాబట్టి ఇప్పుడు లేఖనములను నేర్చుకోవటం కూడా ఉన్నతమైన ప్రత్యక్షత. సరే, ఒక మాట చెప్పి నేను ఇప్పుడు రెండవ రాకడ గురించి మనము ఎత్తబడే సమయంలో ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. కృప కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. సార్, ఇక్కడే ఉన్నారా?
ఇప్పుడు యేసుప్రభు వారు శిష్యుల లేఖనాలను, వారి శిష్యుల యొక్క మనసులను తెరిచి లేఖనములను చూసినట్లు వారందరినీ మేలుకొల్పాడు. క్లయోఫా అతని శిష్యుడినే కాదు, ఇప్పుడు 12 మంది శిష్యులను కూడా, అక్కడ ఉంది 11 మంది, యోధా గారు అప్పటికే వెళ్ళిపోయారు. ఈ 11 మంది మనసులు కూడా తెరిచాడు ఆయన. దేనికి తెరిచాడు? లేఖనములను చూసినట్టు. ఆయన ఒక్క స్టేట్మెంట్ అయితే అద్భుతంగా ఇచ్చాడు. ఏంటంటే, నన్ను కూర్చి వ్రాయబడిన లేఖనాలన్నీ నెరవేర్చబడినవి. నెరవేర్చబడాలని చెప్పా, నెరవేర్చబడినవి. నెక్స్ట్ ఏంటంటే, నిన్ను గూర్చిన లేఖనాలు ఏంటి? నిన్ను గూర్చిన లేఖనాలు ఏమిటి? ప్రైజ్ లా. నిన్ను గూర్చి వ్రాయబడిన లేఖనాలన్నీ నువ్వు నెరవేర్చావా? నిన్ను గూర్చి వ్రాయబడిన లేఖనములన్నీ నెరవేర్చావా? ఒక మంచి ఆలోచన చెప్తాను. ఇప్పుడు మొదటి రాకడ అంటే నీకు రెండవ రాకడ అర్థం కావాలంటే మొదటి రాకడ అర్థం కావాలి. దీన్ని ఎలా కలిపాడంటే, మనకి లేఖనాలు ఎలా ఉందంటే, యేసుక్రీస్తు వారి యొక్క రెండవ రాకడ నీకు అర్థం కావాలంటే నోవాహు దినాలు, లోతు దినాలు అర్థం కావాలన్నాడు. మనకిచ్చిన విధానం ఇదే. లోతు దినాలు, నోవాహు దినాలు అర్థమైతే మనుష్య కుమారుని రాకడ దినాలు అర్థమవుతాయి. ఇప్పుడు మన మనుష్య కుమారుడు యొక్క దినాల్లో ఉన్నాం, రాకడ దినాల్లో ఉన్నాం. ఇప్పుడు మనకు ఎత్తబాటు అవసరమైనది. ఎత్తబాటు నీకు అర్థం కావాలంటే నీకు లేఖనాలు అర్థం కావాలి, అంతే కదా. ఇప్పుడు అటు మనం ఎక్కడికి వెళ్దాం? లోతు దినాలకి వెళ్దాం. ఒక్క పాయింట్కి, లోతు దినాలలో వినాలి మాట. లోతు దినాలలో ప్రైజ్లా దేవాతి దేవుడు మానవ శరీరం ధరించుకొని భూమి మీదకి వచ్చాడా? మరొకసారి వినాలి ఈ మాట. దేవుడు మానవ శరీరం ధరించుకొని భూమి మీదకి వచ్చాడు. అబ్రహాము అనే ఒక వ్యక్తి ఇంట్లో భోజనం చేశాడు. వచ్చినది లోతున్న ప్రాంతమైన సొదొమ గొమొర్రా పట్టణాన్ని చూడటానికి, కానీ వచ్చింది మాత్రం అబ్రహాం గారి ఇంటికి. అబ్రహాం గారి ఇంట్లో భోజనం కూడా చేశాడు. నిజమేనా? ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు లోతు దినాల్లో జరిగిన విధానం అది. వచ్చిన తర్వాత ఆయన ఒక మాట అన్నాడు, మీదటికి జీవకాలమున నీకు కుమారుడు కలుగును. ఇప్పుడు కుమారుణ్ణి ఇచ్చేదానికి, కుమారుని కనేదానికి ఆయన మీదటికి అని చెప్పి వాళ్ళ శరీరములను మార్చే ప్రాసెస్ స్టార్ట్ చేశాడు. ఇప్పుడు శరీరాలు ఒక్కరోజే మారలా. దర్శించిన వెంటనే మారలా. మీదటికి అని చెప్పాడు. ఈ లోపు మీకు వాగ్దాన కుమారుడు జీవకాలంలో నేను దర్శిస్తాను, పుడతాడు. ఆయన పలికి వెళ్ళిన తర్వాత వాళ్ళకి శరీరం మార్పు స్టార్ట్ అయింది. కృప కలుగునుగాక. స్టార్ట్ అయిందా? ఆమేన్. కృప కలుగునుగాక. ఇప్పుడు ప్రభువు యేసుక్రీస్తు వారు ఆయన మానవ శరీరం ధరించుకొని అబ్రహాం గారి ఇంటికి వచ్చాడా? మానవ శరీరం ధరించుకొని అబ్రహాం గారి ఇంటికి వచ్చాడు. అట్లయితే ఇప్పుడు భూమి మీద ఏం చేయాలి ఆయన? ఒకవేళ కానీ ఆయన వాక్యం కానీ ఎంత దినాల్లో భూమి మీదకి వస్తే అబ్రహాము సంతానాన్ని దర్శించాలి, అంతే కదా. ఇప్పుడు అక్కడ లేఖనం ఏం చెప్పిందంటే, నేను చేయబో కార్యమును అబ్రహాముకి దాసెదనా. ఇదే మాటను మెసేజ్లో మనం నేర్చుకుంటాం. ఇప్పుడు ఏం చేయబోతున్నాడు దేవుడు? దాన్ని అబ్రహాము సంతానానికి దాసడు ఆయన. ప్రోక్త రాత్రి ఒక కోడి చదివాం, ఈ భూమికి వారసులైన వారికి ఏ మర్మము దాసబడదు. ఎవరు ఈ భూమికి వారసులు? అబ్రహాము సంతానమే ఈ భూమికి వారసులు.
వారికి ఏ మర్మము దాచబడదు. అయ్యా మీరంతా భూమికి వారసులేనా? కాలిపోయే భూమి కాదు అయ్యా, ఇది కాలిపోయే భూమి. నోవాహు దినాలు, లోతు దినాలంటే ఆయన అన్నాడు, నోవాహు దినాల్లో నీటితో చంపేశాడు ఆయన, నీటితో అయిపోయింది. ఇప్పుడు భూమి మీద లోతు దినాలు జరగడానికి రెడీగా ఉన్నాయి. ఏమిటి లోతు దినాలంటే ఈ భూమి ఆకాశము దేవునికి స్తోత్రం అగ్ని కొరకు దాచబడి ఉన్నది. నిజమేనా? అగ్ని కొరకు. కానీ భూమి నేలే వారికి మర్మం అంతా ఇప్పబడుతుంది అన్నాడు ఆయన. ఏ భూమిని? ఈ భూమిని కాదు, శుద్ధి చేయబడిన భూమిని. ఓ దేవుడు మిమ్మల్ని దీవించను గాక. శుద్ధి చేయబడిన భూమిని, ఆ భూమికి వారసులు అబ్రహాం గారి సంతానం, వారికి నేనేమన్నా దాసేదనా? ఏనండి. మరి అబ్రహాం గారి ఇంటికి వచ్చినట్లు అబ్రహాం సంతానం ఇంటికి కూడా రావాలిగా. అయ్యా రావాలి వద్దా అంటే ఎప్పుడు వస్తాడు? వస్తాడా వచ్చాడా? అమ్మా వస్తాడా వచ్చాడా? అబ్బో దేవుడు మిమ్మల్ని దీవించగా. వస్తాడా వచ్చాడన్నా? వచ్చాడా అంటే ఎవరింటికి వచ్చాడు? అబ్రహాం సంతానం ఇంటికి వచ్చాడు. నిజమేనా? ప్రైజ్లా. ఇప్పుడు ఆ సొదొమ గొమొర్రా ప్రాంతం అంతా, లేకపోతే ఆ మమ్రే వృక్షం ఆ పరిసర ప్రాంతం అంతా, హెబ్రోను ఆ పరిసర ప్రాంతం అంతా, ఆయన వచ్చి వెళ్ళిన తర్వాత అబ్రహాం గారి సాక్ష్యం ఏంటి? ఏ రవి, అబ్రహాం గారి సాక్ష్యం ఏంటి? ఏంటి అబ్రహాం గారి సాక్ష్యం? చెప్పరేం సార్? ఆయన వచ్చి వెళ్ళాడు కదా. అయ్యా కొంచెం ఎట్టు చూడండి సార్. ఆయన వచ్చి వెళ్ళాడు కదా. వచ్చి వెళ్ళి ఆయన వచ్చి వాక్యం చల్లిపోయాడు. అంతేనా? ఆయన వచ్చి వాక్యం చల్లిపోయాడు. ఎవడికి పడితే వాడికి వాక్యం వెళ్ళి దరిద్రులకే, హృదయం మండనోడికి ఇవ్వాల వాక్యం, శుద్ధి లేని హృదయానికి వాక్యం ఇవ్వాల. వాక్యాన్ని మోసేవాడికి వాక్యం ఇచ్చాడు. వాక్యాన్ని మోసేవాడు కావాలి. లోతుకి తీసుకెళ్ళి వాక్యం ఇవ్వాల. అబ్రహాం గారికి ఎందుకు ఇచ్చాడు వాక్యం? ఈ వాక్యాన్ని చెప్తాడని. ఈ వాక్యాన్ని చెప్తాడు అబ్రహాం. ఈ లేఖనాలను పరిచయం చేస్తాడు అబ్రహాం. దాసు పెట్టుకున్న మీలాంటి వాళ్ళకి వాక్యం ఎందుకు ఇస్తాడు? ఇంకెన్ని రోజుల తర్వాత మీరు వెళ్తారు నాకు తెలుసు. ఒకవేళ దాసు పెట్టుకుని బూడ్చిపెట్టి వాళ్ళు ఉంటే ఒత్తిడి వచ్చినప్పుడు పరిగెడతావు. నువ్వు ఇక్కడ ఉండవు. బతుకు జీవుడని గుర్తుపెట్టుకో, రాసుకు. ఇది కూడా ఒత్తిడి వచ్చిన రోజు బ్రతుకు జీవుడని వెళ్తావు నువ్వు, అంతే. ఉండవు, ఎక్కడ ఉండలేరు. నేనేమో మిమ్మల్ని తిట్టి పంపట్లేదు బయటికి. నేను వాక్యం కానీ కాకపోతే నువ్వు ఉండలేవు సార్. నీ కుత్తక మీదకి కత్తి వచ్చిన రోజు ఉండలేవు సార్. నువ్వు, నీ డబ్బు కాదు నేను రక్షించేది, నీ ఇల్లు కాదు రక్షించేది, నీ కులం కాదు నేను రక్షించేది, నీ వెనకాల పెద్ద పార్టీ ఉందేమో అది కాదు నేను రక్షించేది. అధికారి పార్టీ మా టీడీపీ ఉంది రక్షించేదేమో, లేకపోతే వైసీపీ ఉంది రక్షించేదేమో అది కాదు నేను రక్షించేది. విశ్వాసము, వాక్యము, లేఖనమును నేను రక్షించాలి. సైతాన్ గాడి ముందు ఈ పార్టీలను బచ్చాగాళ్ళు. ఎవరిలు? వాడికి బచ్చాగాళ్ళు. సైతాన్ గాడి ముందు వీళ్ళందరూ బచ్చాగాళ్ళు. యేసుప్రభు వారికి భూలోకం అంతా ఊరకిస్తానని చెప్పినోడు వాడు. ఈ బచ్చాగాళ్ళ గురించి మాట్లాడతారేంది నాకు? 10 లక్షల కోట్లు అండి, 100 లక్షల కోట్లు అండి. అబ్బా, వాడి కింద వీళ్ళెంత బచ్చాగాళ్ళు. అవును, ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా వాడు అసలు లెక్క చేయడన్నాడు కదా. నువ్వు దానియాలు గారిని చదివావా? అక్కడ కొన్ని అక్కడ ఏంటి మృగాలు కాదు, అక్కడ ఒక మేకపోతు
ఉన్నాయి కదా పోతులు, అసలు అది కాలు కింద పెట్టకుండా పొడుతుందంట. అది ఉరుగుతుంటే ప్రపంచమంతా సవారేస్తున్నది, కాలు కింద పెట్టకుండా ఉరుగుతుందంట. అది వాడి స్పీడ్. ఏదో తక్కువ అంచనా వేసేవాడిని నువ్వు అనుకున్నంతసేపు ఏముండదు అక్కడ, ఏడ్చుకుంటూ కూర్చోడు నువ్వు. వాడి స్పీడ్ కంటే స్పీడ్ ఒకటి ఉంది ఇక్కడ. అది లేఖనం అనే స్పీడ్, ఇది అది వాక్యం అనే స్పీడ్. ఇది ప్రైజ్ ది లార్డ్. వాడిని స్పీడ్ని తట్టి వాడికంటే స్పీడ్గా వెళ్ళే వాక్యం ఉంది ఇక్కడ. కృప కలుగునుగాక. లేఖనాలు తీసుకోండి అని చెబుతుంది. అందుకే లేఖనాలు తీసుకోండి అయ్యా. ఏం తీసుకోవాలి? లేఖనాలు తీసుకోండి. యేసు ప్రభు వారు మరణించి తిరిగి లేచిన తర్వాత ఆయన ప్రయాసపడిన ఒక మంచి ప్రసంగం చేశాడు. అక్కడ ఏం ప్రసంగం చేశాడని రాయబడిందంటే, వాళ్ళు మనస్సులో తెరిచేదానికి ప్రసంగం, లేఖనాలు చూసేదానికి ప్రసంగం, వాక్యమును చూసేదానికి ప్రసంగం చేశాడు. ఆయన మరణించి తిరిగి లేచిన తర్వాత ప్రసంగం ఇదే. ఈ మధ్యాహ్న వేళలు మీరు మరి అబ్రహాం గారు లోతు దినాల్లో జరిగినట్లు ఇప్పుడు జరుగుతున్నట్లయితే, మరి అబ్రహాం గారి ఇంటికి దేవుడు వచ్చినట్లు ఒక ప్రత్యేకమైన కుటుంబం దగ్గరికి దేవుడు రావాలి. రావాలా లేదా? అబ్రహాం గారి ఇంటికి వచ్చాడు దేవుడు, మరి అట్లయితే అబ్రహాం సంతానం దగ్గరికి రావాలి కదా. వచ్చి ఏం చేయాలి ఆయన? ప్రైజ్ ది లార్డ్. అబ్రహాం గారి శరీరాన్ని మార్చినట్టే నీ శరీర మార్పుకి ప్రాసెస్ స్టార్ట్ అవ్వాలి. అబ్రహాం గారు సార్ పిల్లగాడిని ఎప్పుడు కన్నాడు? రూపకాలు కనుక ఇలా అనొచ్చా? సొదొమకు యువతలు కన్నాడా, సొదొమకు అవతలు కొన్నాడా? అంటే నాశనానికి. కృప కలుగునుగాక. ఇక్కడే ఉన్నారా? అంటే ఇప్పుడు నువ్వు ఎవరిని గంటానికి లేఖనం నీ దగ్గరకు వచ్చింది? సార్ అబ్రహాం గారు ఇస్సాకును కన్నాడు, అవును కదా? అబ్రహాం గారు ఇస్సాకును కన్నాడు. నువ్వెవరిని గంటానికి గర్భము ధరించావు? ప్రకటన గ్రంథం 12వ అధ్యాయంలో ఉన్న స్త్రీ ఎవరిని కనబోతుంది? ఆమె లేఖనము ద్వారానే గర్భవతి అయిందా? ప్రకటన గ్రంథం 12వ అధ్యాయంలో ఉన్న స్త్రీ గర్భవతి అయిందా? దేంతో గర్భవతి అయింది? లేఖనంతోనేనా? ఎస్. ఇప్పుడైతే ఆ స్త్రీ నువ్వే అయితే ప్రవక్త సంఘమే. అది 2 సంఘాలకు సాదృశ్యంగా ఉంది. ఒకవేళ నువ్వు సంఘం అయితే ఈ స్త్రీ బిడ్డను కనబోతుంది. ఏ బిడ్డను కనబోతుంది? ఏ బిడ్డను కనబోతుంది? ఏమా కృప కలుగును గాక. ఏ బిడ్డను గంటానికి ఇక్కడ కూర్చుంది ఈ స్త్రీ. మరి అబ్రహాం గారు దర్శించినట్టు నిన్ను కూడా దర్శించాడు 63లో. వాక్యం దర్శించిందా? మర్మమైన విధానములో అదృశ్య కలయిక ఇక్కడ జరుగుతుందా? నువ్వు ప్రత్యేకించబడ్డావా? నువ్వు అన్ని శాఖల నుంచి బయటకు వచ్చావా? అన్ని కట్టయిపోయినాయా? కులాలు కట్టయినాయి, మతాలు కట్టయినాయి, ఊర్లు కట్టయినాయి, సంస్థలు కట్టాయి, అన్ని కట్టయినాయా? అట్లయితే ఇప్పుడు ఎవరితో కలిసి ఉన్నావు? అదృశ్య కలయిక ఎవరితో జరుగుతుంది? ప్రైజ్ ది లార్డ్. ఈ గడియకు వాగ్దానం చేయబడిన వాక్యముతో నువ్వు కలిసావు, లేఖనములతో కలిసావు. నువ్వు ఇప్పుడు నిన్ను సిద్ధపరుస్తుంది ఎవరంటే లేఖనం. ఇప్పుడు నువ్వు ఎవరిని గర్భధరించావు? లేఖనాన్ని. ఎవరిని కనబోతున్నావు? ప్రైజ్ ది లార్డ్. మనకి ఇలా చెప్పబడింది, దేవుని స్తోత్రం. ఈ రోజున సంఘము ఆమె గర్భవతి ఎవరిని కనబోతుందంటే తన స్వంత శరీరాన్నే కనబోతుంది. థియోఫనీ బాడీని కనబోతుంది. నువ్వు ఎవరిని గర్భం ధరించావు? వాక్యమును. మరి కనేది ఎవరిని? వాక్యమునే. ఏ వాక్యము? ఆ పిరమిడ్లోకి సరిపోయే వాక్యం, పరలోక రాజ్య పట్టణానికి సరిపోయే వాక్యం, ఆ యేసుక్రీస్తు శరీరానికి సరిపోయే వాక్యం. దానికంటానికి ఎక్కడ ఉంది సార్? చెప్పరే సార్. నువ్వు ఎవరిని కనబోతున్నావు సార్? ఇప్పుడు 3వ నిర్గమములో నువ్వు ఎక్కడ ప్రారంభం, ఎక్కడికి వెళ్ళబోతున్నావు? 3వ నిర్గమంలో ఎక్కడ ప్రారంభమో ఎక్కడికి వెళ్ళబోతున్నావు?
జర్నీ ఉందంతకి. మూడో నిర్గమంలో ఎక్కడ ప్రారంభమవుతుంది, ఎక్కడికి వెళ్తున్నావు? పట్టుకోలేదు సార్ మీరు? ఎన్నిసార్లు విన్నారు దీన్ని? మూడవ నిర్గమంలో ఎక్కడ ప్రారంభం, ఎక్కడికి వెళ్తున్నాం? ప్రైజ్లా. ఈ ఈ సంఘ శాఖల వ్యవస్థ నుంచి బయటకు వచ్చామా? 7వ దూత కేక ద్వారా ప్రయాణం ఎక్కడికి మరి? థియోఫాన్లోకి. థియోఫాన్ ఎక్కడుంది? ఇప్పుడు దేనికంటానికి రెడీగా ఉన్నాం మనం? హల్లెలూయా. అందుకన్నాడు రక్షణ అనేది క్రొత్త జన్మ. క్రొత్త జన్మది. గర్భము ధరించి క్రొత్త జన్మను కనబోతున్నావు. అందుకే ఆమె గర్భం ధరించి ఉందన్నాడు అక్కడ ఆయన. ఎవరిని కనబోతున్నావు? నీ థియోఫాన్లోకి వెళ్ళబోతున్నావు. ఎలా? లేఖనముల ద్వారా, సంపూర్ణమైన లేఖనముల ద్వారా. ఇప్పుడు ఎవరి ద్వారా గర్భం ధరించావు నువ్వు? యెషయా 7:12 ఆమె గర్భం ధరించింది. మరి నువ్వెవరిని గర్భం ధరించావు? యెషయా 7:14 మరియమ్మ గర్భం ధరించింది. నువ్వెవరిని గర్భం ధరించావు? ఇప్పుడు లేఖనములను చూచినట్లు వారి నేత్రాలు ఆయన తెరిచాడు. ప్రజలా, నేను ఇక్కడితో ముగిస్తున్నాను. వాస్తవానికి ఇక్కడ ఆదికాండం 18వ అధ్యాయము ఇప్పుడు భూమి మీద జరుగుతుంది అన్నాడు. అవునా? ఏం జరుగుతుంది? ఆదికాండం 18వ అధ్యాయం ఇప్పుడు భూమి మీద జరుగుతుంది. ప్రైజ్ ది లార్డ్. మనం అందరం 7వ ముద్ర కింద ఉన్నాం. 7వ ముద్ర ఇప్పగానే ఇంచుమించు అరగంట సేపు. సార్ ఎంత? అరగంట సేపు ఎవరికి నిశ్శబ్దం? అయ్యా, అరగంట సేపు ఎవరికి నిశ్శబ్దం? ప్రైజ్ ది లార్డ్. ఎవరికి నిశ్శబ్దం? ఒకవేళ నిద్ర మత్తుగా ఉందనుకో 2 గంటలు నీకు నిశ్శబ్దం. ఒక్క మొక్క కూడా అర్థం కాలేదని అర్థం. అంతేనా? నిద్ర వస్తూ ఉందనుకో ఈ 2 గంటల ప్రసంగం నీకు నిశ్శబ్దం. ఏం అర్థం కాదు కదా. ఏం చెప్పాడు పాస్ గారు? ఏమో నాకు ఒక్క మొక్క కూడా అర్థం కాల. ఎందుకంటే నిద్ర మత్తులో ఉంది కాబట్టి నిశ్శబ్దం. చెప్పు ఇప్పుడు ఎవరికి నిశ్శబ్దం? కృప కలుగునుగాక. చూడలేని కళ్ళు, వినలేని చెవులు, నిద్రమత్త కలిగిన మనసు ఒకరికి ఇచ్చాడు. బైబిల్లో చదవాలి ఇది మాటలు. ఇప్పుడు సంఘశాఖలకి ఏముంది? అదే ఉంది. నిశ్శబ్దంలో వాళ్ళకి ఏమైనా అర్థమైద్దా? మరి నిశ్శబ్దం వాళ్ళకైతే మరి ఈ నిశ్శబ్దంలో ఇంకేదో ఆయన అన్నాడు. ఆయన అసలు నిశ్శబ్దంలో ఎప్పుడు ఉండడట. నిశ్శబ్దాన్ని ఆయన తట్టుకోలేడట. ఆయనకంటే నిశ్శబ్దం అంటే అసలు ఇష్టపడేదంట. వాళ్ళకి నిశ్శబ్దం అయితే మరి నీ సంగతి ఏంటి? చెప్పండి సార్. ఇది ఎలా ఉందో తెలిసిన? అరే అన్నా కైప శాస్త్రుల పరిచయలు మొత్తం కలిసి యేసు ప్రభు వారు చనిపోయి తిరిగి లేచిన 3వ రోజున వాళ్ళందరూ ఎక్కడున్నారు తెలిసిన? వాళ్ళు ఆ చర్చిల్లోకి వెళ్ళి కూర్చున్నారు. రే ఎవడు బయటికి వెళ్ళొద్దు, ఆయన చంపారు కదా, కేసు లేదని పెడితే మన మీదకి వస్తాయి. ఎవరు బయటికి వెళ్ళొద్దు. మనం ఎట్టకొట్ట ఆయన తిరిగి లేచాడంటే తిరిగి లెగవలేదని చెప్పించాం. డబ్బులు ఇచ్చారని చెప్పించాం. కానీ ఎలాగ బయటికి ఏమో ఆయన మనమే చంపామని మన మీద నేరం మోపచ్చు. కాబట్టి ఎవరే బయటికి వెళ్ళొద్దు, కాముగా కూర్చోండి. వీళ్ళందరూ వారి వారి సంఘ శాఖల్లో కూర్చొని మాట్లాడుకు నిశ్శబ్దంగా ఉన్నప్పుడు ఒక చిన్న గుంపుతో లేఖనాలు కేకలేస్తా ఉన్నాయి. ఒక చిన్న గుంపుతో లేఖనాలు కేకలేస్తా ఉన్నాయి. ఒక చిన్న గుంపుతో లేఖనం నడుస్తూ ఉన్నది. ఒక చిన్న గుంపుతో ఆయన ముచ్చటిస్తూ ఉన్నాడు. అక్కడున్న మత నాయకులకి ఏమీ అర్థం కాకుండా మెదలకుండా కూర్చున్నారు. ఏం జరుగుతుంది ఇక్కడని? ఒక చిన్న గుంపు అయితే లేఖనాలతో మండుతున్నారు అక్కడ. అది సార్ ఇప్పుడు జరుగుతుంది ఇక్కడ. ఒక చిన్న గుంపు లేఖనాలతో మండుతుంది ఇక్కడ. మధ్యాహ్నం వేళ ఒకవేళ కానీ
ఆయన మనతో మాట్లాడుతున్నప్పుడు మన హృదయాలు మండలేదని వారు సాక్ష్యాలు చెప్తే, ఈరోజు సరైన హృదయం నీదైతే నీ హృదయం కూడా మండాలి. లేఖనాలను ఇప్పుడు జరుగుతున్న లేఖనాలు చూడటానికి మండాలి. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు భూమి మీద ఏం జరుగుతుంది, ఎత్తబాటును గురించిన లేఖనాలు ఇప్పుడు మండాలి. సార్, నువ్వు ఎక్కడికైనా ఇల్లుగా నరకానికి వెళ్ళొద్దాడు ప్రవక్త. నువ్వు దేన్నైనా పోగొట్టుకో కానీ పరలోక రాజ్యాన్ని పోగొట్టుకోవద్దన్నాడు. అన్నాడా? సార్, దీని మీద మీ యొక్క చిత్తపాటు ఎలా ఉందో నాకు తెలియదు. ఒకవేళ కానీ నేను పరలోక రాజ్యం పోగొట్టుకోకూడదని అంటే అది ఒక మంట, అది లేఖనాలతో నిండిన మంటది. నువ్వు చేసే ప్రతి పని అది లేఖనమై ఉండాలి. యేసు ప్రభువు చాలా ఖండితంగా చెప్పాడు, లేఖనములు నమ్మని మందమతులారా. అయ్యా, అలాంటి మాట మనం అనిపించుకోవద్దు. లేఖనాలు చదవండి, లేఖనాలను ధ్యానించండి, ప్రార్థనా గదులకు వెళ్ళండి. ఆయన గురించి మాట్లాడుతూ ఉండగా ఆయన వస్తాడు అక్కడికి, లేఖనాలను బోధిస్తాడు, మనకి ఎత్తబాటికి మనం రెడీ చేస్తాడు. ప్రజలో ప్రభు మిమ్మల్ని దీవించునుగాక, కృప మీకు దొరుకునుగాక. లేఖనములు మీకు అర్థం కాకుండా పరలోక రాజ్యానికి వెళ్ళలేరు మీరు. లేఖనములు అర్థం కాకుండా ఇప్పుడు ఏం జరుగుతుందో కూడా మీరు చూడలేరు. సార్, పెద్ద గలిబిలు జరుగుతుంది భూమి మీద. కటిక చీకటి ఎక్కువైంది. ఇక్కడేమన్నారా? కృప కలుగునుగాక. ఈ మెసేజ్లో ఒక మాట అంటాడు, అయ్యా, శాస్త్రుల పరిచర్య దగ్గర వాళ్ళ మతముతో కూడిన చిన్న వెలుగు ఉందంట. మతముతో కూడిన వెలుగు వాళ్ళని ఏం చేసిందంటే, ఆ చిన్న వెలుగు ఇంకా చీకట్లోకి నెట్టిందంట. అది లేఖనములను చూడకుండా ఇంకా చీకట్లోకి వెళ్ళారంట వాళ్ళు. అదే సమయంలో ఒక చిన్న వెలుగు కలిగిన ఒక స్త్రీ అక్కడ ఉందన్నాడు. ఇక్కడే ఉన్నారా? ఆ వెలుగు కలిగిన స్త్రీ వచ్చి ఆ చిన్న వెలుగుని అసలు ఇల్లంతా వెలుగు చేసుకుందట. ఈయన మెస్సియా కాడా, ఈయన క్రీస్తు కాడా అని సాక్ష్యం ఇచ్చింది ఆ తల్లి అన్నాడు. ఆ కొద్దిగా వెలుగునే అంతా వెలుగు చేసుకుందట. తనకున్న చీకటంతా పోగొట్టుకుంది. కానీ శాస్త్రులు పూర్తిగా చీకటి అయ్యారన్నాడు. చూడు తేడా ఎలా ఉందో. మేము భక్తులము, మేము రెవరెండ్లము, మాకు అంత ఉన్నది ఇంత ఉంది అనుకున్న వాళ్ళు అంతా చీకటి అయిపోయారు. మెస్సియా కొరకు ఎదురు చూస్తున్నా ఒక చిన్న స్త్రీ కొద్దిగా వెలుగుతో వచ్చింది, అంతా వెలుగు చేసుకుంది అన్నాడు. నీ సంగతి ఏంటి ఇప్పుడు? ప్రైజ్ ది లార్డ్. సార్, సాకులు చెప్పటం మానవ నైజం. సార్, ఇక్కడ కూర్చున్న వారు వింటున్నారా? మీరు అనేకమైన సాకులు చెప్పచ్చు. ఈవెన్ పాస్టర్ గారి మీద కూడా చెప్పచ్చు, యేసుప్రభు వారి మీద కూడా చెప్పచ్చు. ఇక యేసుప్రభు వారి మీద చెబుతుగా నా మీద నన్ను చెప్పడం పెద్ద విశేషం ఉంది. అయ్యా, పాస్టర్ గారు మా ఇంటికి రావటం లేదు. ఎంత ఎంత ఎంతసేపు అది? పాస్టర్ గారు మా ఇంటికి రావటం లేదు, మా ఇంటిని విజిట్ చేయటం లేదు, పాస్టర్ గారు మమ్మలను పట్టించుకోవటం లేదు, పాస్టర్ గారు నా వైపు చూడలేదు చర్చకొచ్చిన. మరి సాకులు ఉంటే ఏంటంటే, చూసేదానికి చాలా చిన్న చిన్నగా ఉంటాయి కానీ పెద్ద పెద్దవి లోపల నలుగుతూ ఉంటాయి అన్నీ. కృప కలుగునుగాక. కానీ యేసుప్రభు వారిని ఇంటికి తీసుకెళ్లే విధానం అది కాదట. అద్భుతమైన పాయింట్ ఇందులో చెప్తాడు ఆయన. యేసుప్రభు వారిని ఇంటికి తీసుకెళ్లే విధానము అది కాదన్నాడు. వావ్! ఆయన ఒక ఎగ్జాంపుల్ చెబుతాడు. యేసుప్రభు వారు లాజరు రోగి అయిన తర్వాత
చచ్చిన తర్వాత సమాధి కార్యక్రమం అయిన తర్వాత 4వ రోజు వచ్చాడు. ప్రాఫిట్ అంటాడు ఈ మెసేజ్లో, యేసు ప్రభు వారిని ఆమె ప్రశ్నించే హక్కు కలిగి ఉందంట. మార్త ప్రశ్నించే హక్కు కలిగి ఉందంట. ఎందుకు రాలేదు అని మా ఇంటికి ప్రశ్నించే హక్కు కలిగి ఉందంట మార్త. కానీ మార్త వాటిని వేటిని ప్రస్తావన చేయలేదట. వాటిని వేటిని ప్రస్తావన చేయలేదంట ఆమె. యేసు ప్రభు వారికి చాలా ప్రేమగా స్వాగతం పలికిందంట ఇంటికి. వా, యేసు ప్రభు వారి ఇంటికి తీసుకెళ్లే విధానం ఇదంటాడే. ప్రశ్నించే హక్కు ఉంది ఆమెకి. అలాగే జరిగింది అక్కడ. కానీ యేసు ప్రభు వారిని ప్రశ్నించలేదండి అన్నాడు. చాలా ప్రేమతో స్వాగతం పలికిందట. నేను కోడి చదవటానికి చదివిస్తా. ప్రేమతో, ఇదే మెసేజ్లో ఉంది ఆ కోడు. ప్రేమతో స్వాగతం పలికింది. ఈరోజు నేను చేయాల్సిన డ్యూటీ అదే. లేఖనాన్ని ఇంటికి స్వాగతం పలకండి. నాకు అది జరగలేదు, ఇది జరగలేదు, ఆ రోగం బాలేదు, ఈ రోగం బాలేదు. ప్రైజ్లా. ప్రవక్త ఒక మాట అంటాడు ఈ మెసేజ్లో. ఒక అద్భుతమైన ఒక రోగి దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక మాట అంటాడు, సిస్టరు, నీ రోగము ఎలాంటిదైనా, నువ్వు ఎలాంటి పాపివైనా, ఎంత పాపివైనా, పరిస్థితులు ఏ రీతికున్నా అది సమస్య కాదు. మరేంటన్నాడు, నువ్వు నమ్మగలిగితే ఏంటంటే, నువ్వు నమ్మగలిగితే అది ఎంత పాపమైన ఇప్పుడు కొట్టివేయబడుతుంది, ఎంత రోగమైన స్వస్థత కలుగుతుంది. అది నీ చేతిలో ఉందన్నాడు ఆయన. నువ్వు నమ్మగలిగితే ఫినిష్ అయిపోయింది. ఒక మాటే విశ్వాసాన్ని పురుకొల్పాడు ప్రవక్త. ఈరోజు నన్ను కూడా అదే పిలుస్తున్నాడు దేవుడు. నువ్వు నమ్మగలిగితే లేఖనములను ఇంటికి పిలవండి. సార్, లేఖనములు మీ స్థానాన్ని మీరు చూడాలి. లేఖనముల ద్వారా మీ హృదయాలు మండాలి. లేఖనములు చూసేటట్టు మీ కళ్ళు తెరవబడాలి, మీ మనసు తెరవబడాలి. నువ్వు లేఖనాన్ని గట్టిగా పట్టుకోవాలి. ఈ కాలిపోతున్న భూమిలో నుండి పైకి వెళ్ళాలంటే నువ్వు లేఖనంతోనే వెళ్ళగల పైకి. సార్, ఈ భూమి కాలిపోతుంది, మీకు తెలుసా మీకు ఆ సంగతి? భూమి దేని కొరకు ఎదురు చూస్తుంది? అగ్ని కొరకు, కాలిపోవటానికి. అయ్యా, అన్నీ వేడైనవి. నా డూప్లెక్స్ ఇల్లు అంటవేమో 70-80 అంతస్తులు ఏమో ఆడిపోతుంది అక్కడ. నా రేకుల షెడ్ అంటవేమో నువ్వు. గుడి చేసుకున్న పాస్ గారు చాలా కష్టపడి 150 అంతస్తులు కూడా మొత్తం లోపల పోతున్నాయి. వీటి మీద నమ్మకం పెట్టుకోకు. ప్రభు మిమ్మల్ని దీవించును గాక, కృప కలుగును గాక. సార్, లేఖనాలను ఇంటికి తీసుకెళ్ళండి. ఒకవేళ యేసు ప్రభు వారి గారిని మీ ఇంటికి నేను వస్తానంటే ఆయన ఇలా వస్తాడు. ఎట్లా అంటే, లేఖనములకు మీ ఇంట్లో స్థలం ఉందా? ఉంటే చెప్పు, వస్తా. ప్రైజ్లా. మీ ఇంట్లో లేఖనాలకి స్థలం ఉందా? ఆ క్లయోపా స్నేహితుడు అన్నాడు, లేఖనాలు మాట్లాడుతున్నాడు కాబట్టి వాళ్ళ ఇంటికి వెళ్ళాడు ఆయన. శిష్యుల దగ్గరికి వెళ్ళాడు ఆయన. లేఖనాల గురించి వాళ్ళు కూడా ఆశించారు కాబట్టి వెళ్ళాడు ఆయన. ఈరోజు అంటే మెసేజ్ దగ్గరకు వచ్చాడు ఆయన. ఎవరు వీరు? లేఖనములను పరిశోధన చేసేవారు. లేఖనాల నుంచి చూస్తున్నారు ఏ కాలంలో మనం ఇప్పుడు. ఇంకెంత టైం ఉంది? అయ్యా, దానియేలు గ్రంథం చదవండి. ఇంకెంత టైం చెప్పండి. ఇంకా ఎత్తబాటుకి ఎంత టైం ఉంది? అయ్యా, ప్రకటన గ్రంథం చదవండి. ఏ సంఘ కాలంలో ఉన్నాం మనం? అయ్యా, ఇక పోపులు ఎవరు రావాలి? ఆఖరి పోపు వచ్చాడా? ఇంకే ఏ పోపు రావాలి ఇప్పుడు? లెక్కలాలు చదవండి సార్. పోపుతో కూడా మనకి లింక్ ఉంది సార్. కృప కలుగునుగాక. మరి
పోపు ఉండాలి రంగం మీద. ఎత్తబడే ముందుగా పోపు ఉండాలి ఇక్కడ ఒక ఆయన. వీళ్ళందరూ కలిసి మన పైకి నెడతారు. ఇక్కడ ఉండొద్దు పో. ఏమన్నా అందరూ పట్టుకొని ఇస్త్రీ ఏడేశారు, మనం కూడా వేస్తారు. మరి మీరు వద్దు ఇక్కడ, మీరు వెళ్తే పైకి. అప్పుడు వాడు అంటాడు, మీరు తొందరగా వెళ్ళండి, మేము వస్తాం రంగం మీదకి. పోపు ఎందుకో తెలిసినా, పోపులోకి వాడు దూరటానికి. నిజమది. పోపు ఎందుకు అవసరం? వాడు దూరటానికి. మనం ఉండగా ఆయన దూరలేడు, అందుకని మనం వెళ్ళగానే వాడు దూరతాడు. అందుకని పోపు కూడా మనకెళ్ళి చూస్తూ ఉంటారు. మేము పట్టించుకో అబ్బాయి, మీరు తొందరగా పోండి. నా డ్యూటీ నేను చేసుకున్నా, అందరిని ఏకం చేసుకుంటున్నా, ప్రపంచంలో సంఘ శాఖలన్నీ ఏకం చేసుకుంటున్నా. అందరు కలిసి వస్తారు. ఈ రోజున ప్రవీణ్ పగడాల గారు చచ్చిపోయి ఇంకెంతమంది చచ్చిపోతారు మనకు తెలీదు. వీళ్ళందరూ మరణం తర్వాత ఏం జరిగిందో తెలిసిన ఐక్యత వస్తుంది. ఐక్యత. ఈ ఐక్యత అంతా ఎక్కడికి వెళ్ళిద్ది? పోపు దగ్గరికి వెళ్తుంది. నిజమే, పోపు దగ్గరికి వెళ్తుంది. అప్పుడయ్యా ఇంకెవరన్నా యాడి కాని వాళ్ళు ఉన్నారంటే నెక్స్ట్ వచ్చేది మన దగ్గరికి. అందరూ ఏకమయ్యాం కానీ ఒకళ్ళు ఏకం కాలేదయ్యా, వాళ్ళని పక్కన పెట్టండి. ఇదేనా ఇది నెక్స్ట్ జరిగేది? అప్పుడు నీ ఎంటైమెస్ బోర్డు అప్పుడు అర్థమైంది అయ్యా. ఎంటైమెస్ బోర్డు ఏందో అప్పుడు అర్థమైంది నీకు. ఉండటమా వెళ్ళటమా? నిజమే, ఎన్ని చెబుతుంది, ఎన్ని సత్యాలే. ఆ సమయంలో సార్ పలుకుబడిన మాట పనిచేసింది అన్నాడు. కృప కలుగును గాక. ఎన్ని చెప్పాల్సిన ఇక్కడ దేవుడి మమ్మల్ని దీవించను గాక. మొదటగా ఆయన ఇంట్లోకి పిలువు. నా మాటలు ముగిస్తున్నా. ఎక్కడికే వాళ్ళు బలవంతం చేశారు ఇంట్లోకి రమ్మని. ఇంట్లోకి వచ్చిన తర్వాత ఏంటంట, ఆయన వాళ్ళ కళ్ళు తెరిసింది. ఎంతగా తెరవబడాలంటే ప్రవక్త అంటాడు, ఆ ఎలీషా గారు ఆ దాతానులో ఇక్కడ ఏమన్నారా, శత్రువులు కళ్ళన్నింటిని మూసాడు, తెరిచాడా? తెలిసిందా? ఎలీషా గారు మూసాడా? ఎలీషానే తెరిచాడా? ఆ డ్యూటీ ఎవరిది అనుకున్నా? ఆ డ్యూటీ ఎవరిది? ఇప్పుడు భూమి మీద ఆ డ్యూటీ ఎవరిది? అది నీ డ్యూటీ. ఎలీషా శత్రు కళ్ళు మూసాడు, శత్రు కళ్ళు తెరిచాడు. ఇప్పుడు భూమి మీద డ్యూటీ, ఆ డ్యూటీ నీ డ్యూటీ. ఆ స్థితికి రావాలి. నీ ఆత్మీయ స్థితి, పలుకుబడే స్థితికి రావాలబ్బా. ఎంత ఆత్మీయంగా ఉంటే ఆ స్థితికి వస్తావు. ఎంతగా లేఖనాలను పరిశోధన చేస్తే, లేఖనం చదువుతూ ఉండు, ప్రార్థిస్తూ ఉండు. గదిలోకి వెళ్ళి స్వాగతం పలుకు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. లేఖనాలతో విడదీయని బంధాన్ని కలిగి ఉండండి. జీవాన్ని లోపల పోస్తూనే ఉండండి. ఆయన ఎడతెగక ప్రార్థన చేయండి. గదిలోకి పిలవండి ఆయన్ని. అయ్యా ఈ లేఖనం అర్థం కావట్లేదు, ఆ లేఖనం అర్థం కావట్లేదు. లేఖనాలతో నింపబడండి. అప్పుడు పలుకుబడే మాట వస్తుంది బయటికి. నడుస్తామండి ఆయనతో నడుస్తామనండి. కళ్ళు తెరవబడతాయి, మనసు తెరవబడుతుంది. నీ లేఖనం చూస్తావు, గర్భం ధరిస్తావు, థియోఫనీ బాడీని కంటానికి రెడీగా ఉంటావు, ఎత్తబాటుని స్వాగతిస్తావు నువ్వు. అద్భుతం. అదంతా అబ్రహాం కుటుంబంలో జరుగుతుంది. ఇదంతా అబ్రహాం గారు ఆయన సంతానానికి జరుగుతుంది. దేవుడు మిమ్మల్ని ఆ రీతి దీవించుగాక. తల వంచుదా ప్రార్థించదు. ప్రజలా, లేఖనములు మీ కళ్ళు మీ మనస్సు చూచినట్టు ఆయనకి స్వాగతం పలకండి. ఆయనకి ఇంట్లోకి స్వాగతం పలకండి. ప్రజలా, ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ఆయన ఎక్కడ వదిలిపెట్టి వెళ్ళగాకండి, మీరు ఇంటికి తీసుకెళ్ళండి. ఆ అమ్మాయి మార్గంలో ఉన్న క్లయోప తన స్నేహితులు ఏ రీతిగా బలవంతం చేశారో, అయ్యా లోపలికి రా, నువ్వు కూడా బలవంతం చెయ్యి. నా లోపలికి రాయ్యా, ఎంతో రోగినయ్యా నేను, నాకు ఆరోగ్యం కావాలి, లోపలికి రాయ్యా. గలిబిల ఆత్మతో ఉన్నానయ్యా,
లోపలికి రాయ్యా. ఎన్నో విషయాల్లో నేను అవిశ్వాసినయ్యా, లోపలికి రాయ్యా, నా అవిశ్వాసం తొలగించయ్యా. వాక్యం వింటున్నా కానీ నమ్మలేకపోతున్నానయ్యా, వాక్యం చూస్తున్నా నమ్మలేకపోతున్నానయ్యా, చర్చకు వస్తున్నా నమ్మలేకపోతున్నానయ్యా, అయ్యా ఇన్ని ఎంతోమంది జరుగుతున్నాయి, నాకు జరగట్లేదయ్యా, నమ్మలేకపోతున్నానయ్యా. ఈ రాత్రి నా హృదయం తెరువయ్యా, నా లోపలికి రాయ్యా, నా లోపలికి రా. స్వాగతం పలుకు, స్వాగతం పలుకు సహోదరుడా, సహోదరి, స్వాగతం పలుకు. ఎత్తబాటుకు రెడీ అవ్వాలా? యేసుకు స్వాగతం పలుకు, లేఖనాలకు స్వాగతం పలుకు. ప్రతి లేఖనము నీ లోపలే ఉండాలి. అవును, ఆయన కఠినుడు కాదు. ఆయన రాలేదని నెపాలు చెప్పకు. ఒకవేళ రాలేదా, అయిన ప్రేమతో పలకరించు. మార్త పలకరించినట్టు. మార్త పలకరించింది. నెపములు చెప్పి నిందలేసే హక్కు ఉంది, నువ్వెందుకు రాలేదని. కానీ ఆ మాట లేదు మార్త. అయ్యా లోపలికి రాయ్యా, ఇప్పుడైనా నువ్వేం చెప్తే జరిగిద్దయ్యా. అది స్వాగతం, అది స్వాగతం. ప్రభువుకి స్వాగతం పలకండి. ప్రభువుని మీరు హృదయంలో చేర్చుకోండి. పాపాలు వదిలిపెట్టండి, పాపములు వదిలిపెట్టండి. ఎత్తబాటుకు సిద్ధపడండి. మీ జీవితం ఏ రీతికుందో నాకు తెలియదు సహోదరుడా, సహోదరి. కానీ పాపముతో ఉండాలని నా కోరిక కాదు. యేసుప్రభు వారు నీ మీద నా మీద దయదలసాలంటే మనం లేఖనముల గురించి ఆలోచన చేసే బిడ్డలుగా ఉండాలి. ఎందుకంటే ఆయన లేఖనముకు బయట ఏం చేయలేడు. లేఖనముతో ఆయన ఉన్నాడు. లేఖనం ప్రకారంగా ఆయన ఏదేం చేస్తాడు. ఆయన ఎమ్మాయి మార్గుల బిడ్డలతో ఆయన కలుసుకున్నాడంటే దానికి కారణం లేఖనం. వాళ్ళతో మాట్లాడాడంటే లేఖనం దానికి కారణం. 6 గంటల సేపు వారితో ముచ్చటించాడంటే కారణము లేఖనమే. ఈ మధ్యాహ్న వేళలో మీరు కూడా లేఖనాలతో ఉండండి. రెండో రాకడికి ఏం జరుగుతుంది? గ్రంథాలు చదవండి, ప్రార్థన చేయండి, ప్రభుతో గంటల తరబడి ఆలోచన సభలు కలిగి ఉండండి. ప్రతిదీ మీకు అర్థం చేస్తాడు తండ్రి. అలాంటి కృప దేవుడు మనకు అందించును గాక. మన జీవితాలు మరొకసారి దేవుడు సమర్పించుకుంటూ, ఎస్, ఎంఐ మార్గంలో క్లయోఫా తన స్నేహితుని కలుసుకున్న తండ్రి ఈ మధ్యాహ్నం వల్ల నన్ను కూడా కలుసుకున్నాడు. ఎస్, ఆయన నిన్న నేడు నిరంతరం ఏకరీతికున్నాడు. ఆయన మాట తప్పన దేవుడు. ఆయన మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు. ఆయన మనతో ఉంటానని వాగ్దానం చేసిన దేవుడు. ఆయన ఈ మధ్యాహ్న వేళలో మనతో ఉన్నాడు. ఆయన మీ హృదయాలను దేవుడికి సమర్పించండి. కృపకు పాత్రుడుగా, ఎస్ లార్డ్, నేను కృపకు పాత్రుడిని, నీ కృప కొరకే నేను ఎదురు చూస్తున్నానని ఉన్నతమైన హృదయాలతో ప్రభువుకు స్వాగతం పలకండి. యథార్థ హృదయాలతో ఉండండి. ఏం కావాలో అది మీకు ఇస్తాడు తండ్రి. ప్రతి తీసుకుని స్థలం ఉంచాలండి. ప్రభు మిమ్మల్ని ఆ రీతికి దీవించును గాక, కృప కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థిద్దాం. నమ్మదగిన యేసయ్యా, పరిశుద్ధుడా, నీకు వందనాలు తెలియజేస్తున్నాం. ఎంత మంచి దేవుడవు, నీ లేఖనములు ఎంత సత్యము అయ్యా. లేఖనములలో ఏముందో అవి విలువలేనిగా చూశారు మా పితరులు. కానీ మీరు ఒక అద్భుతమైన సందేశాన్ని ఆ శాస్త్రులకు పరిచయలకు ఇచ్చారు. నేను ఎవరినో మీకు అర్థం కావాలంటే లేఖనములను పరిశోధన చేయండి. ఆ లేఖనములు నన్ను గురించి సాక్ష్యమిస్తున్నవి. ఈ రోజును కూడా అదే మాట చెబుతున్నావు తండ్రి. రెండవ రాకడ, ఈ ఎత్తబడే సమయం, ప్రతిదీ కూడా లేఖనముతోనే ముడివేయబడి ఉన్నది. లేఖనము ప్రకారంగా చూడండి ఇప్పుడు ఏం జరుగుతుందో. స్వామి, ఇప్పుడు ఏం జరుగుతుందో లేఖనములో నుండి చూసే కళ్ళు మా అందరికి దయచేయండి. ప్రతి కుటుంబాన్ని ఆ రీతికి దీవించయ్యా. ఈ స్థలం నుంచి ఖాళీ హృదయాలతో ఎవరు వెళ్ళొద్దయ్యా. ప్రతి ఒక్కరిని ఒక లేఖనములను, వాక్యమును హృదయంలో చేర్చుకొని వారు క్రొత్త జన్మతో, తెరవబడిన హృదయాలతో, మనస్సు నిండిన
గొప్ప ఉన్నతమైన ప్రత్యక్షతను పొందుకొని మిమ్మల్ని తీసుకొని స్థలం నుంచి వెళ్ళే కృప దయచేయి. ఫిర్యాదులు కాదయ్యా మాకు కావాల్సిన నేర్పావు. మీకు స్వాగతం పలికే హృదయాలు మాకు అవసరం అయ్యా. అందరికీ అలాంటి కృప దయచే ప్రభువా. తండ్రి, మా పితరులు ప్రభువా, తండ్రి లోపలికి వచ్చిందాక బతిమలాడారు ప్రభువా. మీరు లోపలికి వచ్చిన తర్వాతనే గొప్ప కార్యాలు చేశారు. మేము కూడా లోపలికి పిలిచే బిడ్డలముగా మేము అనేక ఆశీర్వాదాలు పొందే నిమిత్తం మిమ్మల్ని లోపలికి పిలిచే బిడ్డలుగా, స్వాగతం పలికే బిడ్డలుగా ఉన్నట్లు కృప చూపయ్యా. అలాంటి దేవుళ్ళు మాకు దయచేయమని, ఇప్పుడు ఏం జరుగుతుందో భూమి మీద చూడగలిగిన కృప మా అందరికీ దయచే ప్రభువా. తలవంచి బిడ్డలందరూ దీవించండి. లైవ్లో ఉన్న దేవుని పిల్లల్ని దీవించండి స్వామి. తండ్రి నాయన ప్రభువా, మా ముందున్న కూటాలను బట్టి కూడా స్తుతులు ప్రభువా. దీవించండి స్వామి. నాయన నెక్స్ట్ మంత్ 12వ తారీఖున 13వ తారీఖున కూటాలు ఏర్పాటు చేశాం పాస్టర్ ఆశీస్ లాల్ గారితో. ప్రభు ఆ కూటాలు కూడా అద్భుతంగా జరగడానికి సహాయం చేయండి. నీ కృపతో నింపమని ప్రభువా, సహాయపడమని తండ్రి. పలకబడిన ప్రతి మాట నూరంతలుగా మాలో ఫలింపచ్చి మా హృదయాలు నీ వాక్కుల కొరకు నాయన ఎప్పుడూ మండుతూ ఉండే హృదయాలు కొంచెం దేవా, మీరు పలికినప్పుడు ఆ మాటను పట్టుకునే హృదయాలు మాకు దయచేయి. ఏ మాట మా తల మీద నుంచి మా పక్క నుంచి వెళ్ళొద్దు. ప్రతి మాట మా హృదయాలకు వచ్చినట్లు కృప చూపమని మమ్మల్ని అందరినీ కృపకు అప్పగిస్తూ మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకోమని నీ కృపకు మమ్మల్ని అప్పగించుకుంటూ యేసుక్రీస్తును మీ ప్రశస్త నామమ్మని అడిగి పెడుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, ఆయన సన్నిధి, ఆయన పరిశుద్ధాత్మ అభిషేకం, ఆయన నాయకత్వం తలలుంచిన మనకు, లైవ్లోని దేవుని పిల్లలకు, సకల పరిశుద్ధులకు ఎత్తబాటు జరిగేంత వరకు సదా తోడయుండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్. ప్రైజ్లా. ఒక్క నిమిషం కూర్చొని ఎట్లా చిన్న అనౌన్స్ క్లోజ్ చేసుకోమ్మా.